వీ హ్యావ్ ఎ లెజెండ్ హియర్. మీ అందరికీ అక్షయ్ కల్ప డైరీ ప్రోడక్ట్స్ గురించి తెలిసే ఉంటుంది. అది ఈరోజు 500 crore ఆర్గనైజేషన్. ఈరోజు మనతో ఉన్నారు ఫౌండర్ శశికుమార్ గారు. ఆవరేజ్ ఏజ్ ఆఫ్ ఎ ఫార్మర్ ఇన్ ఇండియా మన దేశంలో 55 years అండి ఆవరేజ్. ఇంకా 20 yearsలా ఎవరు ఉండరు. యంగ్ పీపుల్ ఫార్మింగ్కి వస్తారా లేదా? మా ఫాదర్ ఏం చెప్తుందంటే, నువ్వు వ్యవసాయం చేయకూడదు, నువ్వు పై చదివేసి ఇంజనీర్ కాదు. దానికే మేము ఇంజనీర్ అయింది. విప్రోలో జాబ్ మానేసి దెన్ యూ కేమ్ టు ఫార్మింగ్. ఎస్, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఇవన్నీ అంటున్నారు. ఎప్పటి నుంచో ఉన్న ఇండస్ట్రీ గుండాస్, ఇటువంటి వాళ్ళ పెద్ద వాళ్ళ నుంచి థ్రెట్స్ లాంటివి వస్తుంటాయి ఆ ఇండస్ట్రీలో. సో ఇట్స్ అ డిఫికల్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఏమవుతుందంటే, మేము ఇనిషియల్ డేస్లో మిల్క్ అమ్ముతాడో చురు చేసినాడో మొదట డబ్బులు లేదండి. సో అది ఏమంటే మాకు మార్కెట్ అర్థం కాలేదండి. మాకు మార్కెటింగ్ తెలీదు, సేల్స్ తెలీదు, ఏమీ తెలియదండి. ఇచ్చేస్తే వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తారు మేము అనుకుంటున్నాం. అందరూ మిల్క్ తీసుకొనినారో ఎవరు డబ్బులు వాపస్ ఇవ్వలేదండి. ఆ ప్రాబ్లం నుంచి 6 times we went close to bankruptcy. ఫార్మింగ్ లో మనీ ఉందా? ఫార్మింగ్ లో డబ్బు, దట్ ఈస్ ద రియాలిటీని చేంజ్ చేయాలి. అక్షయ కల్పల యూ జస్ట్ వర్క్ విత్ 2000 farmers అంతే అండి. మా ఫాదర్ కి ఎట్లా ఒక బెంగళూరులో ఇంజనీర్ రోల్ మోడల్ ఉన్నాం, నన్ను ఇంజనీర్ చేసినాం, అట్లా మేమేం చేసినామంటే 2000 farmers, వాళ్ళు 2000 villages లో ఉన్నారు. దే ఆర్ 2000 రోల్ మోడల్స్. 2000 people కి మీరు డబ్బులు చూపించారు. అవునండి, డబ్బులు లేకపోతే ఈ ప్రపంచం నడదు. దానికి ఏం చేస్తామంటే మేము 5 to 10 cows ఓగు ఫార్మ్ కి ఇంటిగ్రేట్ చేస్తామండి. అది 50 to 100 liters మిల్క్ ప్రొడక్షన్ షురు అవుతుంది. 50,000 to 1 lakh rupees మంత్లీ మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుందండి. దట్ ఈస్ అ చేంజ్. ప్రపంచం అంతా చేంజ్ చేసిన నా చేతిలో కాదు. ఆ విలేజ్ లో మీకు కావాల్సినది ఒకటే. ఒకడు చేంజ్ అయితే, ఒక అబ్బాయి అమ్మాయి ఎవరైనా చేంజ్ అయితే ఎంటైర్ విలేజ్ వాళ్ళ చేంజ్ చేస్తాడు. ఒక సీడ్ కంపెనీ తీసుకుందామండి. సీడ్స్ అమ్ముతాడు ఫార్మర్ కి. ఫార్మర్ వాళ్ళ దగ్గర సీడ్స్ తీసుకుంటాడు. ఆ సీడ్స్ తీసుకున్నాక వానికి ప్రాఫిట్ అయినా లాస్ అయినా అది ఫార్మర్ హెడేక్. ఎవరి బ్రాండ్, మా ఒగిరి బ్రాండ్ కాదు, ఎవదన్నా తీసుకోండి, ఏమన్నా ఫుడ్ తీసుకోండి, అడగండి ఎక్కడి నుంచి వచ్చిందయ్యా, ఇది ఎవరు చేసినాడయ్యా, నా హెల్త్ మీద ఏమైపోయి ఇంపాక్ట్ అయ్యా, ఎవరు అడుగురు అయిపోయింది. హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హోస్ట్ అండ్ కెరియర్ కోచ్ శ్రీలక్ష్మి. అసలుకు ఈరోజు ఉన్న టాపిక్ ఇట్స్ రియలీ క్లోజ్ టు మై హార్ట్. విత్తనం నాటేవాడు రైతు, అన్నం పెట్టేవాడు రైతు. బార్డర్లో సైనికుడు యుద్ధం చేస్తున్నాడంటే మనందరం జాగ్రత్తగా ఎలా ఉంటున్నామో, ఒక ఫార్మర్ పంట పండిస్తున్నాడు, ఫార్మింగ్ చేస్తున్నాడు అంటే మనందరికీ అన్నం పెడుతున్నాడు. సో అతను కూడా ఒక సైనికుడే. హీఈస్ ఆల్సో ఏ సోల్జర్ అండ్ హీఈస్ ఆల్సో ఏ కింగ్. వీ హ్యావ్ ఎ లెజెండ్ హియర్. మీ అందరికీ అక్షయ్ కల్ప మిల్క్ డైరీ ప్రోడక్ట్స్ గురించి తెలిసే ఉంటుంది. అక్షయ్ కల్ప ఈజ్ నాట్ ఎ డైరీ కంపెనీ, ఇట్స్ అ ఫార్మింగ్ కంపెనీ. ఈరోజు మనతో ఉన్నారు ఫౌండర్ శశికుమార్ గారు. తను 17 years విప్రోలో ఒక టెకీగా వర్క్ చేసి అమెరికాకి వెళ్ళి అక్కడ లైఫ్ స్టైల్ లీడ్ చేసేసి ఇక్కడ మన ఫార్మర్స్కి, మన కంట్రీకి, మన ఫ్యూచర్ జనరేషన్కి ఏదన్నా చెయ్యాలి, హౌ విల్ ఆర్ ఫ్యూచర్ జనరేషన్ ఈట్ ఫుడ్ అన్న కాన్సెప్ట్తోని వాళ్ళు అందరూ ఒక టీమ్గా ఫామ్ అయ్యి అక్షయ్ కల్ప అన్న లార్జెస్ట్ ఆర్గనైజేషన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అది ఈరోజు 500 crore ఆర్గనైజేషన్. అండ్ అది ఓవర్నైట్ అవుతుందా? లేదు. 16 years of their journey, 16 years of their efforts turned this organization into such a big success today. ఎంత మనీ ఎర్న్ చేయొచ్చు, అసలుకు ఎందుకు ఫార్మింగ్లోకి వెళ్ళాలి, మన పిల్లలు ఎందుకు ఆ కెరియర్లోకి వెళ్ళాలి, ఇప్పుడున్న యంగ్ జనరేషన్ ఎందుకు ఫార్మింగ్ ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అన్న ఇంపార్టెన్స్ని మనం శశికుమార్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. దిస్ ఎపిసోడ్ ఈజ్ రియలీ స్పెషల్ అండ్ క్లోజ్ టు మై హార్ట్. I want you all to listen to the entire podcast and we would like to hear good interactive comments from you. ఈ పాడ్కాస్ట్ మధ్యలో మీకు ఒక చిన్న సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంది. అదేంటో చూడండి వెయిట్ చేసి. హలో శశి గారు, హౌ ఆర్ యు అండి, ఎలా ఉన్నారు? నమస్తే అండి, డూయింగ్ ఫైన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హోస్టింగ్ మీ టుడే. థ్యాంక్ యూ సో మచ్. మీరు వచ్చాక మా స్టూడియోకి కళ్ళొచ్చేసింది. థ్యాంక్ యూ. మనం స్టార్ట్ చేసే ముందు మన ఆడియన్స్కి ఒక్కసారి చెప్పండి, మీరు ఎక్కడి నుంచి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని ఒక్కసారి. సో లైక్ ఎనీ అదర్ ఆర్డినరీ వాట్ యు కాల్ పర్సన్ బోర్న్ ఇన్ విలేజ్, నో, I come from a farming family. My parents are still farmers. We all grew up in midst of cows and growing little bit of millets.
ఓకే. అండ్ అవర్ ఫ్యామిలీ వాజ్ అ గ్రేప్ గ్రోయింగ్. సో మా ఫ్యామిలీలో చాలా వీ యూస్ టు గ్రో గ్రేప్స్ అండి. ఓకే. ద వెరైటీ బెంగళూరు బ్లూ అండి, ద టేబుల్ గ్రేప్. ఓకే. అండ్ ఫ్రమ్ 1940s నుంచి మేము గ్రేప్స్ గ్రో చేస్తున్నాము. వీ హ్యాడ్ ఏ స్మాల్ ల్యాండ్ హోల్డింగ్, అరౌండ్ 5 acres ల్యాండ్ హోల్డింగ్. బట్ మై ఫాదర్ ఆల్వేస్ ఫెల్ట్ ఏమంటే ఫార్మింగ్ చాలా డిఫికల్ట్. మేము వెన్ వీఆర్ యంగ్ కిడ్స్ ఎడ్యుకేషన్ కూడా చాలా ప్రాబ్లంగా ఉండండి, బికాజ్ ఫార్మింగ్ నెవర్ పెయిడ్ ఫర్ ఇట్. చాలా ప్రాబ్లం ఉండే. సో దానికి ఏం చేస్తున్నాం, వీ యూస్ టు గో టు అవర్ రిలేటివ్స్ అండ్ స్టే చేసేసి అక్కడ మేమంతా విద్యాభ్యాసం తీసుకునిందండి. సో దట్స్ హౌ మై యంగ్ ఏజ్ చైల్డ్హుడ్. లైక్ నేను చెప్తాను కదా, ఫార్మింగ్ ఫ్యామిలీలో అందరూ పుట్టిన చిన్నోళ్ళంతాను పేరెంట్స్ ఏం చెప్తారంటే, నీకు వ్యవసాయం చాలయ్యా, నువ్వు నీ పని ఏం చేయాలంటే చదివేసి నువ్వు ఇంజనీర్ కావాలని. అది మా జనరేషన్లో 70s మేమంతా పుట్టినోళ్ళు, ఎర్లీ 70s 71. అండ్ ఐ స్టిల్ రిమెంబర్ మా ఫాదర్ ఏం చెప్తున్నాడంటే, నీ పని ఇంతేనయ్యా, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బయాలజీ, ఈ 4 సబ్జెక్టులో నువ్వు 100 out of 100 తీయాలయ్యా. నా దగ్గర డబ్బులు లేదు క్యాపిటేషన్ ఫీ ఇచ్చేదానికి, ఫ్రీ సీట్ తీసుకున్నాను నువ్వు, గవర్నమెంట్ సీట్ తీసుకొని ఇంజనీర్ కావాలా చూడు, అందరూ చాలా ఉండరు బెంగళూరులో. ఓకే, దే ఆర్ లివింగ్ వండర్ఫుల్ లైఫ్, నువ్వు అట్లే ఉండాలండి అని చెప్పి చాలా చెప్తా ఉంటారు మై ఫాదర్. సో దట్స్ హౌ వీ గ్రో. నా బ్యాక్గ్రౌండ్ అది. మేము తెలుగు స్టేట్స్లోనే అనుకున్నాము, బెంగళూరులో కూడా ఇదే పేరెంట్స్ అదే ఆలోచన. నో డిఫరెన్స్ లేదండి, కర్ణాటకలో కూడా ఏమీ డిఫరెన్స్ లేదండి. ఎవ్రీ కిడ్ బార్న్ ఇన్ ఈవిడ కూడా విలేజ్లో ఎవరున్న డాటర్ సన్ పుట్టిన కంటే వాళ్ళు వెరీ సింపుల్, గెట్ అవుట్ ఆఫ్ ఫార్మింగ్. ఓకే, దట్ ఈస్ అ వెరీ వెరీ కామన్ ఫెనామినా, ఎస్పెషల్లీ ఇన్ ద స్టేట్ ఆఫ్ కర్ణాటకలో కూడా అట్లా అవుతా ఉందండి. ఇది అంటే మీ పర్సనల్గా ఇది చెప్పండి, ఇంటి పరిస్థితులు బాలేక, లేకపోతే వ్యవసాయం అన్నది అంత కష్టం అని చెప్పేసి మిమ్మల్ని ఇంజనీరింగ్ ఆర్ బెటర్ ప్లేస్లు చూడాలన్నా ఆ థాట్ ఏమని ఉండే అసలు మీ పేరెంట్స్ది? మా పేరెంట్స్ది కూడా సేమ్ థాట్ అండి. వ్యవసాయంలో వాళ్ళు ఎవరు డబ్బులు చేయలేదండి. వాళ్ళకి బాగా తెలుసు. ఓకే, చాలా డిఫికల్ట్ ఇది. నేను డిఫికల్టీలో పెద్దమైనాను. కిడ్స్, మా చిల్డ్రన్ ఓకే షుడ్ నాట్ గో త్రూ సేమ్ ఇది. అదే సేమ్ థాట్ మా పేరెంట్స్ది కూడా. యాజ్ వి గ్రో అప్ మేము చూస్తున్నామండి ఎంత స్ట్రగుల్ చేస్తుండ్రి మా పేరెంట్స్. అండ్ దిట్స్ ఐఎమ్ నాట్ సర్ప్రైజ్. మా పేరెంట్స్ కూడా నువ్వు వ్యవసాయం చేయకూడదు, నువ్వు పై చదివేసి ఇంజనీర్ కావాలి. దానికే మేము ఇంజనీర్ అయింది. మేము ఇంజనీరింగ్ బ్రెయిన్ ఉండేది కాదండి. దట్స్ ఐ డోంట్ బిలీవ్ సో. ఓకే, పేరెంట్స్ మా చెప్పినారు ఇంజనీర్ కా అని ఇంజనీర్ అవుతుంది. సో ఆమెకి అదే చెప్తున్నారు, ఇంజనీర్కి పోయి అమెరికాకి పోవాలనేది. అది కూడా ఓకే. అమెరికా నేను అమెరికాలో ఆల్మోస్ట్ 15 years ఉంటుందండి. ఓకే ఓకే. సో అమెరికాలో పోయి ఎడ్యుకేషన్ చేయాలా, అమెరికాలో పైన ఉన్నలా, అదంతా పేరెంట్స్కి చాలా కామన్ అండి. ఎస్పెషలీ మీరేమన్నా అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వస్తే అబ్బాయి అమ్మాయి ఎవరన్నా కానీ ఏమి డిఫరెన్స్ లేదండి. పేరెంట్స్ ఓకే గో అండ్ బికమ్ అన్ ఇంజనీర్. డాక్టర్ కూడా లేదండి, ఇంజనీర్ కావాలని చెప్పి. ఇంజనీర్, డాక్టర్ అంటే ఇంకా ఎక్కువ డబ్బులు పెట్టాలి, ఎక్కువ చదవాలి, ఒక సంవత్సరం ఎక్స్ట్రా ఓకే చదవాలి, ఓకే డబ్బులు కూడా జాస్తి చేయాలి. అది నుంచి డిఫరెన్స్ ఉందండి. దానికే ఇంజనీర్ అయిపోయాడు అని. ఇంజనీర్ అయిపోతే పని అయిపోతుంది. ఓకే, అలా ఇంజనీర్ అయ్యి మీరు ఒక 17 ఏళ్ళు 17 years వర్క్ చేశారా కార్పొరేట్ ఇండస్ట్రీలో? 17 years విప్రోలో పనిచేస్తున్నానండి. విప్రోలో ఒక ఆర్కిటెక్ట్గా వర్క్ చేశారు, డెవలప్మెంట్లో అండ్ ఆల్ దట్ ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేశారు. అవునండి. ఓకే, అసలు అంటే మీకు చిన్నప్పటి నుంచి ఈ ఫార్మింగ్లోకి రావాలి, ఎలాగైనా కొన్ని రోజులు జాబ్ చేసి అని అనుకున్నారా, లేదంటే కార్పొరేట్ ఫ్రస్ట్రేషన్లోంచి వచ్చిన థాట్ ఇది? కార్పొరేట్ ఫ్రస్ట్రేషన్స్ అనేవి లేదండి. వీఆర్ లక్కీ. ఓకే, మేము సాఫ్ట్వేర్ రెవల్యూషన్ టైంలో సాఫ్ట్వేర్ ఎంటర్ అవుతుంది 91, 92. దట్ వాజ్ అ సాఫ్ట్వేర్ రెవల్యూషన్ ఓకే ఇన్ ఇండియా. మేము ఆత్లకు పై వరల్డ్ అంతా చూసినామండి, ఎట్లా వరల్డ్ అంతా ఎట్లుంది అని. ఐ ఎంజాయ్డ్ మై జాబ్. ఓకే, దర్ ఇస్ నథింగ్, నో ఫ్రస్ట్రేషన్ యాజ్ సచ్. బట్ ఇట్ వాజ్ ఆల్వేస్ ఇన్ బ్యాక్ ఆఫ్ మై మైండ్. నా బుర్లా అది ఉందండి. పేరెంట్స్ విత్ 5 acres 6 acres, మా పేరెంట్స్కి 6 acres ల్యాండ్ ఉందండి. వాళ్ళు దే కుడెంట్ అఫోర్డ్ అవర్ ఎడ్యుకేషన్.
సో ఫార్మింగ్ టెక్నికలీ వాయబుల్ లేదండి. ఓకే, ఇట్ వాజ్ ఆల్వేస్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ ద మైండ్. సో ద క్వశ్చన్ ఈజ్, దీన్ని ఎట్లా వయబిలిటీ చేసేది? హౌ డూ యూ డెమాన్స్ట్రేట్ ద వయబిలిటీ ఆఫ్ ఫార్మింగ్? ఇట్ వాజ్ ఆల్వేస్ అ క్వశ్చన్ ఇన్ ద మైండ్. ఆల్సో అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ నేను డాక్టర్ జిఎన్ఎస్ రెడ్డి గారు అని ఉన్నారు, ఈజ్ మై కో-ఫౌండర్. వాళ్ళు బైఫ్ అనే ఎన్జిఓలో పనిచేస్తుండండి. వాళ్ళ చేతిలో అసోసియేషన్ అయినప్పుడు స్టార్టెడ్ అండర్స్టాండింగ్, ఓకే, అగ్రానమీ, ఓకే, రూరల్ ఎకనామిక్స్, ఫార్మింగ్ ప్రాబ్లమ్స్ అవంతాను ఇట్ బికమ్ వెరీ అపరెంట్. స్ట్రక్చరల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఫార్మింగ్లో. ఇది డబ్బులు మాత్రం కాదండి, ఈవెన్ మీ దగ్గర డబ్బులుండు కై కూడా మీరు ఫార్మింగ్ చేయాలంటే మీ చేతిలో డబ్బులు చేసే కాదండి. సో దట్స్ ద ఫార్మింగ్ ప్రాబ్లమ్. ఓకే, ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ మనీ యూ కాంట్ మేక్ మనీ ఇన్ ఫార్మింగ్. సో అంత స్ట్రక్చరలీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. దాన్ని ఎట్లా సాల్వ్ చేసేది? సో దట్స్ ద థాట్ ప్రాసెస్. అది ఇట్లా యోచన చేసే తడువా వి ఫార్మ్డ్ లాట్ ఆఫ్ గ్రూప్స్ ఇన్ విప్రో, అరౌండ్ 27 people, 27 జన్మండి. We used to always think, okay, how to solve this farming problems, ఎట్లా అని చేసేదని. So we formed a core group. We started discussing. On fine day we decided, hey, ఇది టైం అయ్యా పై ఏమైనా చేస్తామని. సో that's 2010. Okay, we decided, okay, so we'll go and do something in farming. సో విప్రోలో జాబ్ మానేసి దెన్ యూ కేమ్ టు ఫార్మింగ్. Yes. సో 2010 ఫిబ్రవరిలో విప్రో జాబ్, ఆ టైంలో నేను సియాటిల్లో ఉందండి. ఐ వాజ్ వర్కింగ్ ఫర్ AT&T ఫ్రమ్ విప్రో. ఓకే, I resigned my job there. Then came back to India. ఓకే. అసలు ఆ థాట్తో మీరు అప్పుడే బ్రాండ్ నేమ్ అక్షయ కల్ప అని స్టార్ట్ చేశారా? అవునండి. 2010లో అక్షయ కల్ప ఒక నాట్ ఫర్ ప్రాఫిట్గా చురువైందండి. ఓకే, We had no idea we had to do company. The idea was not to do company. Okay, Akshay Kalpa, a lot of people misunderstand. We never wanted it to be a for profit technically. ఓకే, NGOగా చొరువు చేస్తామండి. Initially we pulled some money. We started doing some work. Money got over. Okay, so then you have to go and get more money. యా, So the cycle started. Then we started thinking, me and my co-founder Dr. JNS Reddy, దీన్ని ఏమైనా చేయాలని. Then we thought we'll convert into for profit and all the work we do on the agriculture side, దానికి మార్కెట్ యాక్సెస్ ఇస్తామని ఓకే ఫార్ ప్రాఫిట్ ఎంటిటీ సెటప్ చేస్తామండి. ఇది ఎలా కన్వర్ట్ చేశారండి? ఫస్ట్ ఎన్జిఓగా ఉన్నప్పుడు ఏం చేశారు, తర్వాత ఫర్ ప్రాఫిట్ చేయాలంటే వాట్ ఈస్ ద స్టెప్ దట్ యూ హ్యావ్ టేకెన్? సో చాలా సింపుల్ అండి. ఓకే, ఎన్జిఓ సెటప్లో యూ కెన్ రిజిస్టర్ సెక్షన్ 8, సెక్షన్ 25 అరే ప్రాపర్ ట్రస్ట్ అట్లంతా ఏమైనా రిజిస్ట్రేషన్ చేసి మీకు రెవెన్యూ స్ట్రీమ్స్ ఉండకూడదంటే యూ హ్యావ్ టు జస్ట్ టేక్ ద డొనేషన్స్. దట్స్ హౌ ఇట్ ఈస్. అది లిమిటేషన్ ఆ కంపెనీ స్ట్రక్చర్లో. ఆ ఇనిషియల్ స్టేజ్లో ఏం చేస్తామంటే డాక్టర్ రెడ్డి గారు ఏం చెప్పినారంటే, మనమంతా విలేజెస్కి పోయి ఏదైనా విలేజెస్కి పోతే అక్కడ 1, 2, 3, 4, 5 జనాలు మనకు సిక్కుతారు, ఎస్పెషలీ లేడీస్. ఓకే, హూ నీడ్ సపోర్ట్. వాళ్ళ లేడీస్ ఎట్లా అంటే ఒక అన్మ్యారీడ్ స్పిన్స్టర్స్, విడోస్ అండ్ చిల్డ్రన్ వాళ్ళ పేరెంట్స్ నిడిచిపోయేసి ఉంటారండి. వాళ్ళకి హాఫ్ ఏకర్, 1/4 ఏకర్, 1 ఏకర్ తర ల్యాండ్స్ ఉంటాయి. బట్ దాంట్లో ప్రాఫిటబుల్ అగ్రికల్చర్ చేసే కాదండి. అట్లా విమెన్ చేతిలో పని చేసుకొని వాళ్ళని ఒక తర కమ్యూనికి తెచ్చి కెపాసిటీ బిల్డ్ చేసి వాళ్ళని ఆంటర్ప్రినర్స్గా విలేజెస్కి వాపస్ పంపించాలా అని దట్స్ ద థాట్. Okay, so that's how Akshay Kalpa started. Dr. Reddy wanted a Gandhian commune. You would, for example, Miremanna, I don't know, you have gone to Wardha, is commune is set up in 1936. Akada, it's a commune where you can go and stay and learn how to live and go back and lead your life like what you learned there. Atla. ఆ సెటప్ చేయాలని వాళ్ళకి విజన్ ఉన్నాయండి. దట్స్ హౌ వి ఆల్ స్టార్టెడ్. ఇది అంటే ఒక్కళ్ళతోని కాదు పని, యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ యాజ్ అ టీమ్ కదా. సో మీరు 27 మెంబర్స్ దీనికి కాంట్రిబ్యూట్ చేశారా? అవునండి, విప్రోలో 27 పీపుల్ నా ఫ్రెండ్స్ అండి.
ఓకే, వాళ్ళు ఇనిషియల్ సీడ్ క్యాపిటల్ దీనికి ఇచ్చినారండి. ఓకే. ఓకే, వెన్ వీ ఈవెన్ స్టార్టెడ్ ఎస్ నాట్ ఫర్ ప్రాఫిట్ అండ్ ఫర్దర్ వెన్ వీ మేడ్ ఇట్ ఫార్ ప్రాఫిట్. ఓకే, వాళ్ళంతాను కెప్ట్ ఆన్ గివింగ్ అస్ మనీ ఫర్ ఫస్ట్ 9 to 10 years. వితౌట్ దట్ మేము సర్వైవల్ కాదండి. అంతే, ఒక గ్రేట్ పర్పస్ ఉంటే ఆటోమేటిక్గా థింగ్స్ విల్ హ్యాపెన్, బట్ ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. సో ఒకటి పర్పస్ అండి. ఓకే, సెకండ్ ఆ పర్పస్ని ఫుల్ఫిల్ చేసేదానికి మనం ఏం యాక్షన్ చేస్తున్నాము అది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, ఇంటెంట్ మాత్రము ఇట్స్ నాట్ గుడ్ ఎనఫ్. ఓకే. దాని ఇంటెంట్ పెట్టుకొని మనం గ్రౌండ్ లెవెల్ ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తామో అది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. సో మీరు అన్నట్టుగా ఫార్మింగ్ ల్యాండ్స్ని మీరు ఫర్టైల్ చేయాలన్నా, ఫార్మింగ్లోకి జనాలందరినీ తీసుకురావాలన్నా, వాట్ ఈస్ యువర్ ఫస్ట్ పర్పస్, కోర్? ఫస్ట్ పర్పస్ ఇస్ చాలా సింపుల్ అండి. యంగ్ పీపుల్ ఫార్మింగ్కి వస్తారా లేదా, సింపుల్. ఓకే, డిఫైన్ ద యంగ్ పర్సన్. ఓకే, పర్సన్ విత్ ఏజ్ లెస్ దాన్ 30 years ఫార్మింగ్కి వచ్చి ఫార్మింగ్లో సెటిల్ అవుతాడా? సో దట్ వాజ్ ద ఆన్సర్. అక్షయకల్పాయ్, దట్స్ వాట్ వీఆర్ డూయింగ్ రైట్ నౌ. ఓకే. ఓకే, ద పర్పస్ని, అది చాలా డిఫికల్ట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఇది తెలుసుకుంటే ఆవరేజ్ ఏజ్ ఆఫ్ ఎ ఫార్మర్ ఇన్ ఇండియా, మన దేశంలో ఇప్పుడు ఫార్మర్ ఏజ్ మనం ఏమైనా కనపట్టకపోతే 55 years అండి ఆవరేజ్ ఏజ్. ఇంకా 20 yearsలా వాళ్ళంతా ఫార్మింగ్ నుంచి దే విల్ మైగ్రేట్ అవుట్ పోయేస్తారండి, ఎవరు ఉండరు. వాట్ ఈస్ ద హోప్? సో వేర్ డూ యూ గెట్ యంగ్ పీపుల్? అంతే, నెక్స్ట్ ఫుడ్ కావాలి అంటే యంగ్ పీపుల్ దీంట్లోకి జాయిన్ అవ్వాలి. ఆవిడ మాత్రము ఫార్మింగ్లో ఇన్నోవేషన్ అవుతుందండి. ఓగో అక్షయకల్ప కానీ ఓగో కంపెనీ కానీ చేసే కాదు. ఎవడు ఇన్నోవేషన్ అవుతుందంటే యూ గెట్ లాట్ ఆఫ్ యంగ్ పీపుల్ కమింగ్ అండ్ దే స్టార్ట్ థింకింగ్, పుట్టింగ్ దర్ మైండ్ ఓకే అట్ ఎ గ్రౌండ్ లెవెల్ అండ్ ఇన్నోవేట్. ఆవిడ మాత్రం ఫార్మింగ్ని చేంజ్ చేయొచ్చండి. ఎవరన్నా అనుకోనంటే నాకంతా తెలిసినట్లు చేంజ్ చేసేది. ఇప్పుడు అక్షయకల్పన తీసుకోండి, మేము ప్రపంచమంతా చేంజ్ చేస్తాము, అతను మన దేశం చేంజ్ చేస్తాము, మన రాజ్యం చేంజ్ చేస్తాము, అది కాదు. మేబీ 2000-3000 ఫార్మర్స్ ఇట్లా మనం పనిచేసి మోడల్స్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు. బట్ ఆ మోడల్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు యంగ్ పీపుల్ రావాలండి. ఆవిడేమవుతుంది, ఇన్నోవేషన్ బ్లూమ్స్. ఓకే, స్టార్ట్ ఆఫ్ థింగ్స్ స్టార్ట్ చేంజింగ్. అవును, ఇది మీరు అన్నట్టుగా ఇప్పుడు మీరు 17 years జాబ్ చేశారు. అందరి క్వశ్చన్ ఏముంటుందంటే, సార్ మంచి 17 years జాబ్ చేసిండ్రు, దాని తర్వాత వచ్చిండ్రు, ఫండ్స్ తీసి పెట్టుకున్నారేమో, కానీ ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి, ఇప్పుడు ప్రాబ్లీ మిలీనియల్స్ లైఫ్ స్టైల్ వాజ్ కైండ్ ఆఫ్ లిటిల్ స్లో, కానీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ అని ఫాస్ట్ పేస్డ్ లైఫ్స్ అవుతున్నాయి. సో వాళ్ళకున్న సెటిల్మెంట్ కానీ ఏదైనా మనీ ఎర్న్ చేయాలన్నా కూడా పీపుల్ ఆర్ థింకింగ్ దట్ తొందరగా సెటిల్ అయిపోయి దాని తర్వాత రిలాక్స్ చిల్ అవ్వాలి అన్నది థాట్ ప్రాసెస్లో ఉన్నారు. సో ఇప్పుడు ఇమీడియట్గా వాళ్ళ పేరెంట్స్ కూడా అదే ఆలోచిస్తారు కదా, ఫస్ట్ నువ్వు జాబ్ చెయ్యి తర్వాత ఏమన్నా చేసుకో అని అంటారు. అలాంటి వాళ్ళకి ఫార్మింగ్లో మనీ ఉందా, ఉంటే ఎలా? ఫార్మింగ్లో డబ్బులు లేదండి. ఓకే, అది ఫ్యాక్ట్. ఓకే, దానికి ఎవరు యంగ్ పీపుల్ ఎవరు ఫార్మింగ్ కారాదు. వాళ్ళ పేరెంట్స్ దగ్గర డబ్బులు ఉంటాయని కూడా పేరెంట్స్ వాళ్ళు యంగ్ పీపుల్ని ఎంకరేజ్ చేస్తలేదండి, మీరు ఫార్మింగ్ పోని. అలాంటే ఆ డబ్బులు వేసినా కూడా దాన్ని ఫార్మింగ్లో డబ్బులు వాపస్ రాదు. దట్ ఈస్ ద రియాలిటీ. సో యువర్ క్వశ్చన్, మీరు చెప్తున్నది క్వశ్చన్ ఈజ్ రైట్. ఓకే, యంగ్ పీపుల్ ఆల్ రావాలి ఫార్మింగ్కి అని. మేము ద ప్రాబ్లమ్ స్టార్ట్స్, మనం ఎక్స్పెక్టేషన్ సరిగా సెట్ చేస్తలేదండి. మనం ఏం చెప్తాము, విలేజ్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఓకే విలేజ్ లైఫ్లో ఉన్నాం అని. వి ఆల్ నో విలేజ్ లైఫ్ ఈజ్ డిఫికల్ట్. మనం ఇక్కడ కూకొని మనం ఆర్మ్చైర్లో చెప్తున్నాము విలేజ్ లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది, మనం ఇక్కడ చెప్తున్నాము. ఎవరైనా అక్కడ పై చేసే చోరు చేస్తారు కదా, దెన్ దే రియలైజ్ ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. సో దెన్ వీఆర్ సెట్టింగ్ భ్రమనిరసం అని చెప్తాం కదా, అట్లయితా ఉందండి. అందరూ పై చేయాలని పోతారు, ఓకే ఇట్లా ఫెయిల్యూర్ అయ్యి వాపస్ వచ్చేసి దే ఆర్ బికమ్ ఎగ్జాంపుల్స్. ఓకే, దాన్ని చేంజ్ చేయాలండి, రియాలిటీని చేంజ్ చేయాలి. హౌ డూ యూ చేంజ్ ద రియాలిటీ, అది చాలా ఇంపార్టెంట్ అండి. దానికి మనం ప్రపంచంతో చేసే కాదు, ఎంటైర్ విలేజ్ చేంజ్ చేసేకే కాదు, ఎంటైర్ రాజ్యం ఎవరిని చేంజ్ చేసే కాదు. ఎవరిని చేంజ్ చేయాలంటే ఫస్ట్ మనం చేంజ్ కావాలండి. మనం యూ షుడ్ బికమ్ ఎ రోల్ మోడల్.
దెన్ మనం చూసి కొందరు వస్తారు, వాళ్ళని రోల్ మోడల్ చేస్తే వాళ్ళు చూసి ఇంకొందరు వస్తారు, వాళ్ళు చూసి ఇట్లా కొందరు వస్తారు. దెర్ఫోర్ మనం బ్లాంకెట్ స్టేట్మెంట్ చెప్పే కాదు, అగ్రికల్చర్ భలే బాగుంది, ఫార్మింగ్ భలే బాగుంది, మీరంతా వచ్చేయండి, పై చేయండి, యూ విల్ బికమ్ సక్సెస్ఫుల్. నో. సో దెర్ఫోర్ వీ హ్యావ్ టు స్టే స్టెప్ బై స్టెప్, వన్ ఫార్మర్ అట్ ఎ టైమ్ యూ హ్యావ్ టు విన్. అక్షయకల్పలో ఏం చేస్తున్నామంటే, నౌ 16 years వీ హ్యావ్ వర్క్డ్ అక్షయకల్పలో. వీ హ్యావ్ జస్ట్ వర్క్డ్ విత్ 2000 farmers అంతే అండి. అంతే మేము చేసిన 16 yearsలో 2000 farmers. వీ హ్యావ్ నాట్ వర్క్డ్ విత్ మోర్ దాన్ 2000 farmers. బట్ ఆ 2000 farmersకి ఏం చేస్తున్నామంటే, మా ఫాదర్కి ఎట్లా ఒక బెంగళూరులో ఇంజనీర్ రోల్ మోడల్ ఉన్నాం, నన్ను ఇంజనీర్ చేసినాం, అట్లా మేమేం చేస్తున్నామంటే, ఈ 2000 farmers వాళ్ళు 2000 villagesలో ఉన్నారు. దే ఆర్ 2000 రోల్ మోడల్స్. ఆ విలేజ్లో ఎవరన్నా ఓకే ఎల్డర్ ఉండి వాళ్ళకి చిల్డ్రన్ ఉంటే వాడు చెప్తాడు, హే చూడు వాడు అగ్రికల్చర్లో సక్సెస్ఫుల్ అయినాడు, ఓకే వెరీ గుడ్ లివింగ్, వాళ్ళ పేరెంట్స్ని బాగా చూసుకుంటున్నాడు, వాళ్ళ చిల్డ్రన్ని మంచి స్కూల్కి పోతున్నాడు, వాడు ఇల్లు బాగుంది, మన దగ్గర కార్ ఉంది. అదంతా చెప్పేకి స్టార్ట్ చేస్తే అగ్రికల్చర్ నరేటివ్ చేంజ్ అవుతుందండి, ఫార్మింగ్ నరేటివ్ చేంజ్ అవుతుందండి. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు మన దేశంలో అది లేదండి. దానికి ఏమవుతుందంటే ఎవరు యంగ్స్టర్స్ పోతలేదు ఇక్కడ. అట్లా మేము స్టెప్ బై స్టెప్ చేసేది మనం నేర్చుకోవాలండి. ఆ 2000 పీపుల్కి మీరు డబ్బులు చూపించారా? అదే ఎర్నింగ్ గుడ్? ఎస్. మీకు యూ విల్ బి సర్ప్రైజ్డ్ ను ఫినాన్షియల్ ఇయర్ 24-25లో మేము ఆవరేజ్ ఓకే అనే మంత్లీ బేసిస్ మేము 128,000 rupees we have paid. 1.28 lakhs a month at an average we have paid to each farmer. So that is a change. Our land holding ఎంత తెలుసా? 2 acres is an average land holding. Okay. Wow. So transformative thinking in farming is possible. దాన్ని మనం మాస్ చేసే కాదండి, రోల్ మోడల్ మూలక చేయాలండి. ఓకే మీరు విలేజ్లో పైన విలేజ్ అంతా చేసేకపోతుంటే కాదు, ఆ విలేజ్లో మీకు కావాల్సినది ఒకటే. ఒకడు చేంజ్ అయితే, ఒక అబ్బాయి అమ్మాయి ఎవరైనా చేంజ్ అయితే ఎంటైర్ విలేజ్ వాళ్ళే చేంజ్ చేస్తారండి. ఒక్కడు ఇంకో ముగ్గురిని చేంజ్ చేసి అలా నెట్వర్క్ అవుతుందని. ఓకే. ఇది మీరు అన్నట్టుగా ఫార్మర్ని ఇప్పుడు స్లోగా చేంజ్ చేస్తున్నారు, వాళ్ళకి మనీ వస్తుంది, మంచి 1.28 lakhs సంథింగ్ అంటే ఇట్స్ లైక్ కార్పొరేట్ జాబ్ చేసుకునే వాళ్ళకి ఈఎంఐస్ పోను, అన్నీ ఇక్కడ సిటీ కల్చర్ ఎక్స్పెన్సెస్ పోను, ఇట్స్ లైక్ సిమిలర్ థింగ్. సో విచ్ ఈస్ గుడ్. నౌ ఇప్పుడు దాన్ని వాళ్ళు బిజినెస్ మోడల్గా కన్వర్ట్ చేయాలంటే, అంటే వాళ్ళు ఇండిపెండెంట్ ఆంటర్ప్రినర్ లాగా కూడా బిల్డ్ చేశారు అని మీరు చెప్పారు కదా కొన్ని దగ్గరలో. అది ఎలా అంటే యూ గివ్ దెమ్ ఆల్ యువర్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ అది ఇస్తారా ఏంటది? చూడ అగ్రికల్చర్లో ఫార్మింగ్లో 3 భాగాలు ఉన్నాయండి, 3 distinct ఏరియాస్. ఓకే ఒక ఏరియా ఏమంటే అగ్రికల్చరల్ ఇన్పుట్స్. ఓకే సీడ్స్ ఇస్తాము, స్ప్రే ఇస్తాము, డ్రోన్స్ ఇస్తాము, ట్రాక్టర్ ఇస్తాము. ఆమెకి అదంతా తీసుకొని ఫార్మింగ్ చేస్తాడు. ఆ ఫార్మింగ్ చేసినాక ఫార్మింగ్ అవుట్పుట్ వస్తుంది, అవుట్పుట్ని మార్కెట్లో అమ్ముతాడు. ఈ 3 స్టెప్లు, ఒకటి ఇన్పుట్, ఒకటి ఫార్మింగ్, ఒకటి మార్కెట్లో అమ్మేది. సో ఏమైతా ఉంది మనం దాన్ని డీటెయిల్గా పోయి అనాలిసిస్ చేస్తే దీన్ని చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్. ఇన్పుట్ ఎవడు ఇస్తాడో, ఓ సీడ్ కంపెనీ తీసుకుందామండి, సీడ్స్ అమ్ముతాడు ఫార్మర్కి. ఫార్మర్ వాళ్ళ దగ్గర సీడ్స్ తీసుకుంటాడు. ఓకే ఆ సీడ్స్ తీసుకున్నాక వానికి ప్రాఫిట్ అయినా లాస్ అయినా సీడ్ కంపెనీ తలకా చెడుపుకుందు, అది ఫార్మర్ హెడేక్. ఆ సీడ్స్ తీసుకొని ఏమాయవానికి ఆ సీడ్స్ కంపెనీ హెడేక్ కాదండి. సేమ్ థింగ్ స్ప్రే కంపెనీ, సేమ్ థింగ్ ఇస్ కెమికల్ కంపెనీ, ట్రాక్టర్ కంపెనీ, యువర్ డ్రోన్ కంపెనీ, ఎవరన్నా తీసుకోండి, వాళ్ళు వానికి ఇన్పుట్ అమ్మేసి 100 డబ్బులు తీసుకుంటారు. డబ్బులు తీసుకున్నాక వాడు ప్రాఫిట్ అయినా లాస్ అయినా ఎవరికి బాధరేషన్ లేదండి. సెకండ్ కేటగిరీ, ఫార్మర్ ఇదంతా ప్రొడక్షన్స్ చేసినాక 100 కమాడిటీ తీసుకుంటారండి. మిల్క్ కావచ్చు, రైస్ కావచ్చు, ప్యాడీ కావచ్చు, ఏమన్నా తీసుకోండి, అన్ని కమాడిటీస్ 100 తీసుకుంటారు. ఎట్లా తీసుకుంటారంటే నెగోషియేట్ చేసి తీసుకుంటారు. కమాడిటీ లీస్ట్ ప్రైస్లా తీసుకుంటాడు. ఓకే వాడు యాపొద్దు డబ్బులు చేస్తున్నాడా లేదా అని ఆ కొనుక్కునే కంపెనీ యాపొద్దు కూడా ఓకే తలకాయ చెడుపుకుంటారు. ద ప్రాబ్లమ్ ఈజ్ వాడు మధ్యలో చిక్కేసుకున్నాడండి ఫార్మర్. ఇన్పుట్స్ తీసుకొనాలి, ఆ ఫార్మింగ్ చేయాలి, ఫార్మింగ్ వచ్చినాక దానికి అమ్మాలి. ఇన్పుట్ మీద కంట్రోల్ లేదు, ప్రైజింగ్.
అవుట్పుట్ మీదనే కంట్రోల్ లేదు, మధ్యలో కూకొన్నాడు, ప్రాబ్లం చిక్కేసుకున్నాడు. సో దిస్ ఇస్ ద సిచ్యుయేషన్. ఓకే, మన ఫార్మింగ్ సిస్టంలో అక్షయకల్ప ఏం చేస్తుందంటే, ఫస్ట్ ఇన్పుట్స్ ఇచ్చేకి మా జాబ్ కాదు, వీ వాంట్ టు గివ్ సర్వీసెస్. ఫస్ట్ చేంజ్ కావాలండి. ఆ సర్వీసెస్ ఏమంటే, మధ్యలో రిస్కీ పీస్లా కూకొన్నాడు కదా, మనకి లాభం అవుతుందో నష్టం అవుతుందో ఎవరు బాధరేషన్ లేదు. మనము వాని జతలో చెయ్యి చేర్పించి నిలుచుకొని పనిచేసి వాడు లాభం అయ్యేట్లా చూసుకున్నానండి. అది ఫండమెంటల్ జాబ్. మేమేం చెప్తాం దాన్ని ఎక్స్టెన్షన్ సర్వీసెస్ అని చెప్తామండి, అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్. ఓకే, వి పుట్ పీపుల్, వాళ్ళు ఫార్మర్ దగ్గరపై పనిచేసి మనకి ఏం ప్రాబ్లం ఉన్నా నాన్న తాలు చేసి, ఓకే, బెస్ట్ ఆఫ్ ది సర్వీసెస్ వన్ డోర్ స్టెప్లో డెలివర్ చేసి వాడు ప్రాఫిటబుల్ అయ్యేట్లా చేస్తున్నామండి. సో దిస్ ఈజ్ వాట్ వీ డూ. వీ డోంట్ గివ్ ఇన్పుట్స్, ఓకే, వీ గివ్ సర్వీసెస్. ఏమేమి సర్వీసెస్ ఇస్తున్నాము? సాయిల్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి, ట్రీ ఇంటిగ్రేషన్ ఎట్లా చేయాలి, డైరీ ఇంటిగ్రేషన్ ఎట్లా చేయాలి, ఓకే, అగ్రానమీ క్రాప్స్ ఎట్లా చేయాలి, క్రాప్ని అగ్రానమీ అంటే అగ్రికల్చర్ అండ్ ఎకనామిక్స్ ఎట్లా క్లబ్ చేసి మీరు యోచన చేయాలి, ఓకే, రైన్ వాటర్ హార్వెస్టింగ్ ఎట్లా చేయాలి, బ్యాక్ యార్డ్ పౌల్ట్రీ ఎట్లా ఇంటిగ్రేట్ చేయాలి, బీ కీపింగ్ ఎట్లా ఇంటిగ్రేట్ చేయాలి, లిటిల్ బిట్ ఆఫ్ బనానా ఎట్లా గ్రో చేయాలి, అంతా ఇట్స్ అ వెరీ వెరీ డైవర్సిఫైడ్ ఎకోసిస్టమ్ ఆ ఫార్మ్లో క్రియేట్ చేస్తున్నామండి. దాని నుంచి మన ఏమవుతుంది, మన రిస్క్ కమ్మి అవుతా పోతుందండి. ఈజ్ నాట్ డిపెండ్ ఆన్ వన్ క్రాప్. ఒక్కొక్క క్రాప్ ప్యాడీ చేసేసి ఓకే 3 months 6 months ఒక్కిత ఓకే మార్కెట్లో పోయి అమ్మే బదులు కెన్ వి ఎన్ష్యూర్ ఈ మేక్స్ మనీ డైలీ, డైవర్సిఫై. కెన్ వి ఎన్ష్యూర్ ఈ ఆల్సో మేక్స్ మనీ every 3 months, ఈ ఆల్సో మేక్స్ మనీ every 6 months, డైలీ, మంత్లీ, క్వార్టర్లీ, 6 monthly, ఓకే, ఇయర్లీ, అట్లంతా డైవర్సిఫై చేసేసినామండి. ఆవిడ వన్ రిస్క్ యాక్చువల్లీ న్యాచురల్గా కమ్మైంది. దిస్ ఈజ్ వాట్ వీ డూ. అక్షయకల్పల వీ గివ్ సర్వీసెస్. దట్ సర్వీసెస్ వాళ్ళు ఏమి ఎన్ష్యూర్ చేస్తారు, ఫార్మర్ మేక్స్ మనీ. దట్ 128,000 rupees what we are saying, that's where he is making money. So that is a handful of money in a rural setup. So that's how, okay, the entire work of Akshakalpa stands. అప్పుడు మీరు ఏమంటారు, ఇదంతా ప్రాసెస్ చెప్తున్నారు కదా, యు ఆర్ దేర్. మీకు అనిపించిందా అప్పట్లో నాకు ఇలాంటి హెల్ప్ ఉంటే నేను అప్పుడే ఇంజనీరింగ్ చేయకుండా ఫార్మింగ్ చేసేవాడినని? సో ఇట్ ఈస్ ఏ ఆఫ్టర్ థాట్ అండి. ఓకే, ఇట్స్ ఎ గుడ్ ఆఫ్టర్ థాట్. ఓకే, బట్ అన్ఫార్చునేట్లీ మన దేశంలో ఆ సర్వీసెస్ లేదండి. మన కృషి విజ్ఞాన కేంద్రాలు, కృషి సంపర్క కేంద్రాలు ఈ పని చేయాలని ట్యాక్స్ పేయర్స్ మన నుంచి సెటప్ చేసినదండి. ఈ పొద్దు మన దేశంలో ఎప్ప తాలూకు పైన ఉన్నాయి, హెవ హోబులీకి పైన ఉన్నాయి, బట్ దే ఆర్ ఇన్ఎఫెక్టివ్. వాళ్ళు రైతు రైతులపై పని చేయరు, వాళ్ళు పేపర్ వర్క్లో బిజీగా ఉన్నారు. రైతుల ఫీల్డ్కి పై వాళ్ళు పని చేయాలండి. వాడు పొద్దున్న లేచి ఓకే బాబు దగ్గర కాదు పోవదండి, బాబు లేచి ఆ ఫార్మర్ దగ్గరపై పని చేయాలండి. ఆ కేఎస్కే కేవీకేస్ ఏం చెప్తామో ఆ సిస్టమ్ వాజ్ ఎ వెరీ గుడ్ థాట్. మీరు చెప్పినట్ల అట్లా అనుకోనంటే అదంతా సర్వీసెస్ ఉన్నాయంటే ఎస్, ఓకే, బట్ ఈజ్ ఇట్ కమింగ్? ఇట్ ఈస్ నాట్ కమింగ్. సో అదే రియాలిటీ అండి. మనము డ్రీమ్ చేయొచ్చు, బట్ మేము అక్షయకల్పలో ఏం చెప్తుంటే మేము వీఆర్ నాట్ వర్కింగ్ విత్ లాట్ ఆఫ్ ఫార్మర్స్, అది కూడా చెప్తున్నాను. ఓకే, ఓన్లీ 3 clusters మేము ఆపరేట్ చేస్తామండి. ఒకటి తుముకూరు జిల్లాల, ఓకే, కర్ణాటకలో తిప్టూరు అనే తాలూకా జాగాలో పనిచేస్తామండి. ఇంకొకటి తమిళనాడులో చెంగల్పేట డిస్ట్రిక్ట్లో మధురాంతకం బ్లాక్ అని ఉందండి, ఆడ పనిచేస్తున్నామండి. తెలంగాణలో రంగారెడ్డి డిస్ట్రిక్ట్, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్, జడ్చర్ల ఇన్ అండ్ అరౌండ్ పనిచేస్తున్నామండి. ఓకే, ఇక్కడ 3 దగ్గరలు మాత్రం పనిచేస్తుండేది, అరౌండ్ 2,000 ఫార్మర్స్. చాలా స్మాల్ అండి ఇది, బట్ ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఎఫెక్టివ్. ఎవరన్నా దీన్ని కాపీ చేసుకోనంటే చేసుకోనొచ్చు. వీ డోంట్ ఈవెన్ చార్జ్ మనీ, బట్ ఎవరు వచ్చి వాళ్ళు కాపీ చేసుకోవాలంటే ఇది డిఫికల్ట్ జాబ్. నో బడీ వాంట్స్ టు డూ ఇట్. సో వాట్ టు డూ? దేర్ఫోర్ మేము చెప్పేది ప్రపంచమంతా చేంజ్ చేసి నా చేతిలో కాదు, మేబీ మై లైఫ్ టైమ్ ఐ విల్ చేంజ్ 10,000 ఫార్మర్స్ ఎనఫ్. ఓకే, అంతేనండి. కానీ ఆ 10,000 ఇంకా స్ప్రెడ్ వాళ్ళే మాట్లాడుకొని దాన్ని చేంజ్ చేసుకొని పోతారండి. బికాజ్ ఫుడ్ అనేది ఇంపార్టెంట్ కదా. అండ్ మీరు లైక్ ఫార్మింగ్ ల్యాండ్స్, అఫ్ కోర్స్ మన మిల్క్ ప్రోడక్ట్స్, డైరీ ఇండస్ట్రీ ఏదైతే ఉందో దట్ ఈస్ ఆల్సో ఫార్మింగ్. హౌ డూ యూ ఇంటిగ్రేట్ ద డైరీ విత్
ది సాయిల్ ఇంటిగ్రేషన్ ఎలా? చాలా ఇంపార్టెంట్ అండి. మన ఫార్మింగ్ యాల వయబుల్ అయితే లేదంటే మనము ఇంటిగ్రేషన్ ఆఫ్ అనిమల్స్ ఇన్ ఫార్మింగ్ మనము వీఆర్ ఫర్గెటింగ్. వితౌట్ అనిమల్ ఇంటిగ్రేషన్ ఇన్ ఫార్మింగ్ సక్సెస్ఫుల్ కాదండి. సో దానికి ఏం చెప్తున్నానంటే స్మాల్ డైరీ యూనిట్స్ సెటప్ చేసి దాని సుత్తాను ఓకే వీ నీడ్ టు సెటప్ ఫార్మింగ్. ఓకే డైరీ ఏం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది డైరీ కూడా. దాన్ని ఇఫ్ యూ లుక్ సైంటిఫికలీ విజ్ఞానం అప్లై చేసి చూస్తే డైరీలో 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుందండి. ఒకటి ఫార్మర్కి డైలీ క్యాష్ వస్తుందండి. 2 సాయిల్ ఫేసింగ్ డంగ్ చిక్కుతుందండి. డంగ్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఇస్ నాట్ ఎ గుడ్ మెన్యూర్. లాట్ ఆఫ్ పీపుల్ మిస్అండర్స్టాండ్ డంగ్ భలే బాగుండే మెన్యూర్ అనుకుంటారు. కాదండి, డంగ్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఎనేబులర్ ఫార్ మెన్యూర్. ఓకే దానికి ఏం చేయాలంటే ట్రీ ట్రిమ్మింగ్స్ అగ్రికల్చరల్ వేస్ట్ అంతా మిక్స్ చేసి డంగ్ జొట్ల అమేజింగ్ మెన్యూర్ చేయొచ్చండి. సాయిల్ ఫర్టిలిటీ పెంచుతా బాగా అయితే పోతుందండి. ఆవిడ దాంట్లో మీరు ఏమన్నా క్రాప్ పండేయచ్చు. ఫాడర్ పండొచ్చు, ప్యాడీ పండొచ్చు, పత్తి పండొచ్చు, ఓకే రెడ్ గ్రామ్ పండొచ్చు. ఓకే మీకు ఏమేమి అనిపిస్తుందో ఓకే అంతను మీరు వెరీ కాస్ట్ ఎఫెక్టివ్ మేనర్లా ఓకే మీరు ఫార్మింగ్ చేయొచ్చండి. బట్ ఆ అనిమల్ ఇంటిగ్రేషన్ కాకపోతే 2 ప్రాబ్లమ్స్ ఉంది. మన దగ్గర డబ్బులు లేకపోతే మనకు చాలా కన్ఫ్యూజన్ అండి. నేను డబ్బుల మీద ఫోకస్ చేస్తున్నా ఫార్మింగ్ ఫోకస్ చేస్తున్నా అని. దానికే ఫస్ట్ ఆ మైండ్ సెట్ పడాలండి. ఫార్మర్స్ మైండ్ నుంచి నాకు డబ్బు ప్రాబ్లం ఉంది అని కూడా అనుకోకూడదు. ఎట్లయితుందంటే డైలీ దగ్గర క్యాష్ ఉండాలండి. ఎట్లుండి క్యాష్ డైరీ హ్యాస్ టు పర్ఫార్మ్ వెరీ వెల్. దానికి ఏం చేస్తామంటే మేము 5 to 10 cows ఓగు ఫార్మ్కి ఇంటిగ్రేట్ చేస్తామండి. అది 50 to 100 liters మిల్క్ ప్రొడక్షన్ షురు అవుతుంది. దట్ గివ్స్ హిమ్ యాక్సెస్ టు 50 to 1 lakh rupees, 50,000 to 1 lakh rupees మంత్లీ మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుందండి. పర్ కౌ ఎన్ని లీటర్స్ ఆఫ్ మిల్క్ ఇస్తుంది? మీరు చెప్పిన ఇంజెక్షన్స్ లేని కౌస్ అరౌండ్ 4.5 to 5 liters ఓకే ఇన్ ద మార్నింగ్, 4.5 to 5 liters ఇన్ ద ఈవినింగ్, అరౌండ్ 10 liters ఆఫ్ మిల్క్ ఎవ్రీ డే ఒక కౌ. సో ఆ ఆవరేజ్ పెట్టుకొని ఒక 50 to 100 liters ప్రొడక్షన్కి అవుతుందండి ఒక ఫార్ములా. ఓకే అది ఏమవుతుందంటే మైండ్ సెట్ చేంజ్ అయిపోతుంది. నా దగ్గర డబ్బులకి ప్రాబ్లం లేదు, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినాయి. దెన్ వాడు ఏం చేస్తాడు, మెన్యూర్ మీద ఫోకస్ చేస్తాడు, సాయిల్ బిల్డప్ చేస్తాడు, క్రాప్స్ మీద ఫోకస్ చేస్తాడు, క్రాప్స్ బాగా పండుతాడు. సో దట్ సైకలాజికల్ ఇది మైండ్ సెట్ మనము అండర్స్టాండ్ వీ నీడ్ టు అండర్స్టాండ్ అండి. ఇప్పుడు మనము అంతే. ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఉన్నారు, నేను తిప్టూరులో ఉన్నాను. మన దగ్గర కూడా డబ్బులు లేకపోతే చాలా జిట్రీనండి. మీరే చెప్తారు కదా, ఐటీలో ఉన్నారు ఓకే మీరు డబ్బులు చేసిన దానికి అక్షకలు పక్కడుతున్నాయి. దట్స్ ట్రూ. ఓకే ఇఫ్ ఐ నాట్ డన్ దాట్ చాలా డిఫికల్ట్ అండి. అది రియాలిటీ కదా. సో అట్లనే ఫార్మర్ కూడా అట్లనే ఉంటాడండి. అది సైకలాజికల్ ఇష్యూ. ఫర్ ఎగ్జాంపుల్ డాటర్ ఓకే హ్యాస్ సమ్ ఇష్యూస్, ఈ నీడ్స్ టు హ్యావ్ సమ్ మనీ. సన్ని స్టడీ చేస్తున్నారు, డబ్బులు కావాలండి. ఓకే ఎవరు ఏమైనా అవుతుంది ఇంట్లో, డబ్బులు కావాలండి. ఓకే గ్రాసరీస్ అంతాను కావాలండి. డబ్బులు లేకపోతే ఈ ప్రపంచం నడదు. ఓకే సో దేర్ఫోర్ ఆ ప్రాబ్లం ఫస్ట్ మనం సాల్వ్ చేయాలండి. ఓకే లేకపోతే ఆ ప్రాబ్లం సాల్వ్ చేయకుండా మనం ఇంకేమన్నా భాషను చెప్తాను అది ప్రయోజనం లేదు అండ్ ఇట్ ఇస్ అ వేస్ట్ ఆఫ్ టైం. ఓకే సో ఈ డైరీ ద్వారా మీకు డైలీ ఇన్కమ్ వస్తుంది. కరెక్ట్. సో దట్ యు ఆర్ రిలాక్స్డ్ అండ్ దెన్ యూ కెన్ డూ దట్ సాయిల్ ఫార్మింగ్ అండ్ ఆల్ దట్. కరెక్ట్ అండి. కరెక్ట్. అయితే నార్మల్ మీరు అంతా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఇవన్నీ అంటున్నారు. ఈ మధ్యన ఆర్గానిక్ గురించి ఇంకా ఈ జనరేషన్ వాళ్ళకి బాగా అవేర్నెస్ వస్తుంది. ప్రీవియస్ మన ఫాదర్లీ జనరేషన్ వాళ్ళకి అదొక మిడిల్ అనమాట. డెవలపింగ్కి మధ్యలో అయిపోయి సెట్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ వీఆర్ బ్రింగింగ్ బ్యాక్ దట్ ఆర్గానిక్ కల్చర్. అయితే ఎప్పటి నుంచో ఉన్న సో కాల్డ్ అంటారా ఇండస్ట్రీ గుండాస్ ఇలా ఉంటారు కదా అన్నిట్లలో, వాళ్ళ ద్వారా మీకు ఏమైనా థ్రెట్స్ కానీ ఈ బిజినెస్కి అలా ఒక స్టేజ్కి వచ్చారు కదా. నౌ ఐ థింక్ యువర్ 500 CR కంపెనీ. అవునండి. అలా ఉన్నప్పుడు ఇటువంటి వాళ్ళ పెద్ద వాళ్ళ నుంచి థ్రెట్స్ లాంటివి వస్తుంటాయి ఆ ఇండస్ట్రీలో? మేము అట్లంతా ఏమీ ఫేస్ చేయలేదండి. సో వీ హ్యావ్ కెప్ట్ వెరీ సింపుల్. ఓకే వీఆర్ నాట్ వర్కింగ్ విత్ లాట్ ఆఫ్ ఫార్మర్స్. ఓకే సో వీఆర్ ఆల్సో నాట్ ట్రబుల్ మేకర్స్. సో మాకు ఇంతకంటే అట్లా ఏమీ ప్రాబ్లం కాలేదండి. బట్ ఆర్గానిక్ ఇండస్ట్రీ పర్ సే చూస్తే జస్ట్ 75 years బ్యాక్ మనం పై చూస్తే
అంతా అగ్రికల్చర్ కూడా ఆర్గానిక్ అండి ఆపొద్దు. అదర్ దెన్ ఆర్గానిక్ ఫార్మింగ్ దెర్ వాజ్ నథింగ్ ఇన్ ద కంట్రీ. సో అదే వాట్ లాస్ట్ చేంజ్? సో ద క్వశ్చన్ ఈజ్ మనము దాన్ని రీడిస్కవరీ చేయాలి. వీఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డిస్కవరింగ్ పాస్ట్ వాట్ వాజ్ ద పాస్ట్ అని. దానికే ఆ డిస్కవరీ ప్రాసెస్లో ఎవ్రీబడి నీడ్స్ టు కోఆపరేట్. నో ఫండమెంటల్ పర్సన్స్ ఆర్ ఫార్మర్స్. సో దెర్ ఫోర్ I don't think it's a lobby or anything going to work as long as you are very, very clear, conscious what you are doing. Do you use pesticides in the farming? Do you recommend that? No. The pesticides, in the absence of pesticides, the question is how do you do farming? So that's how you should answer. Okay, for example, we should start cutting external inputs farming pay then cut cheyalandi. What are the external inputs? Fundamental external input today is manure. You are buying manure which is subsidized at a higher level. By using that manure, chemical manures, you have killed the soils. Yeah. Okay. Obviously. Now soil organic carbon లేదండి, మైక్రోబియల్ లోడ్ కమ్మి అయిపోయిందండి. ఓకే, ఫర్టిలిటీ కమ్మి అవుతా ఉంది. సో నౌ ఫర్ దట్ వన్ యూఆర్ పోరింగ్ మోర్ అండ్ మోర్ కెమికల్ మెన్యూర్స్. దాన్ని మీరు సాల్వ్ చేసిందే అయితే, సాయిల్ ఫర్టిలిటీని మనము రెస్టోర్ చేసిందే అయితే, ఫార్మింగ్కి చాలా ఎక్స్టర్నల్ ఇన్పుట్స్ వద్దండి. వీ హ్యావ్ టు గో నియర్ టు నేచర్. నేచర్లో ఎట్లా పెరుగుతామో అట్లను ఫార్మింగ్ చేయాలండి. లేకపోతే మనం ఎక్స్టర్నల్ ఇన్పుట్ ఇచ్చి దాన్ని. సో పెస్టిసైడ్స్ దే ఆర్ నాట్ రిక్వైర్డ్. పెస్టిసైడ్స్ ఆర్ రిక్వైర్డ్ వెన్ మీరేమి క్రాప్ పండుతున్నారో సాయిల్ దాన్ని సస్టైన్ చేసే కాదండి. ఆవిడ మీకు పెస్టిసైడ్స్ కావాలా అంటే పెస్ట్ కంట్రోల్ చేయాలండి. ఓకే, మీ సాయిల్ ఇఫ్ ఇట్ ఇస్ స్ట్రాంగ్ యూ డోంట్ నీడ్ పెస్టిసైడ్స్. అక్కడ పెస్టిసైడ్స్ తింటున్నాము, అక్కడి నుంచి మన బాడీలోకి వెళ్తే ఇక్కడ మెడిసిన్స్ తింటున్నాము, అంతా కెమికల్ అయిపోయింది. సో దట్స్ ఎ డిజాస్టర్ లూప్ అని ఏం చెప్తారు, నెగిటివ్ లూప్. సాయిల్ ఫర్టిలిటీ ప్రాబ్లం ఉండే దాని నుంచి అవర్ క్రాప్స్ ఆర్ నాట్ గుడ్. Our crops are not good, so therefore we are spraying, okay, them to probably look good. దాన్ని తీసుకొని మనం తింటున్నామండి, we are getting okay into bad health. Then we get into loops of negative loop of medication, okay, health issues, there are a lot of issues. ఓకే, ఇప్పుడు మీకు ఈ ఫార్మర్స్ నుంచి మిల్క్ కలెక్ట్ చేసి మీకు ఫ్యాక్టరీ ఉంటుందా? హౌ డు యూ మేక్ దట్ డైరీ? See, technically Akshakalpa is not a dairy company. చాలా జనం they misunderstand. We are a farming company. నేనేం చెప్తున్నంటే ఓగు ఫార్మ్ ఉంటే దాంట్లో డైరీ ఇంటిగ్రేట్ చేస్తామండి. దాని మొత్తం ఫార్మింగ్ యాక్టివిటీస్ చేపిస్తాం. బట్ డైరీ చాలా పెరుగుతుందంటే అది మెయిన్ యాక్టివిటీ, వానికి డబ్బులు కావాలండి. ఇంకే ఫార్మర్ చేతిలో డబ్బులు కావాలి, లేకపోతే జీవనం జరగదు. దానికి ఏం చేస్తామంటే సెటప్ ఏ ఫార్మ్ విత్ 5 to 10 cows. ఆ ఫామ్లో ఒక చిల్లర కూడా ఇంటిగ్రేట్ చేస్తామండి. ఓకే, హౌసింగ్ మనము ఆవుల్ని టెదరింగ్ చేయకూడదు, అంటే మూగుదారం ఏం చేస్తామో వేయకూడదు. ఓకే, కావుల్ని అంతా ఫ్రీగా వేయాలండి. ఓకే, ఇట్ ఈస్ మ్యాండేటరీ. కాఫ్ రేరింగ్ ఓకే చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ప్రాక్టీసెస్ అంతా తెచ్చి ఫీడింగ్ సిస్టమ్స్ చేంజ్ చేసి దట్స్ హౌ ద ఎంటైర్ డైరీ యూనిట్స్ ఆర్ సెటప్. ఇప్పుడు A2 మిల్క్ అని అంటారు. See, we'll come back to A2 milk. For example, on the farming side now, so this is the intervention, dairy farming side. Then it will produce in the milk, okay, it is lifted from the farm gate, we get it to our factory. For example, we got right now 2 factories andi. Okati Tipturla, Tumkuru Jillala, okay, second Changalpettu district, Tamil Nadu la, okay, Maduranthakam block, Puriyambakam village la, round plant, okay, round plant undayi. థర్డ్ ప్లాంట్ జడ్చర్లలో కన్స్ట్రక్షన్ చేస్తున్నామంటే డిసెంబర్లో ఓపెన్ అవుతా ఉందండి. సో జడ్చర్లలో వీఆర్ ఆల్మోస్ట్ ఇన్వెస్టింగ్ 35 crores ఓకే టు పుట్ దట్ ప్లాంట్ టుగెదర్. ఓకే, సో ఆ ప్లాంట్లో ప్రాసెస్ అయింది ఆ మార్కెట్కి లింక్ చేస్తామండి. ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్లో మా ప్రోడక్ట్ అంతా చెక్తున్నాయి, అంత తిప్టూరు నుంచి వస్తూ ఉందండి. ఇప్పుడు సో మిల్క్ ఎన్ని అవర్స్ జర్నీ ఉంటుంది? హౌ డు యూ మేనేజ్? సో మార్నింగ్ 2 o'clock ద ట్రక్ లీవ్స్, ఓకే, ఈవినింగ్ 7 o'clock ఇక్కడికి వస్తుందండి, 7 to 9 o'clock to హైదరాబాద్కి. నెక్స్ట్ మార్నింగ్ ఈజ్ అవైలబుల్ ఫర్ ఎ కన్స్యూమర్. ఓకే, సో మనకి ఈ రోజు వచ్చే మిల్క్ నిన్నటి ఎక్స్ట్రాక్ట్ చేసి కరెక్ట్ అరౌండ్ 12 hours ఓకే జర్నీ, ఇట్ టుక్స్ 12 to 16 hours జర్నీ. ఇప్పుడు ఆ ప్రాసెసింగ్ అంటే యూ మెయింటైన్ ద టెంపరేచర్ దే ఇన్ ద ట్రక్స్ అండ్ అవునండి. ఆర్ రెఫ్రిజిరేటెడ్ వెహికల్స్, ఇట్ ఆల్ కమ్స్ ఇన్ రెఫ్రిజిరేటెడ్ వెహికల్స్. సో మీరు ఇప్పుడు చెప్పినట్టు
హైదరాబాద్లో ఫ్యాక్టరీ పెడితే ఒక ప్లాంట్ పెట్టాలంటే 35 CR కరెక్ట్. క్రోర్స్ అన్నారు. సో ఆన్ స్మాల్ స్కేల్ స్టార్ట్ చేయాలి అంటే మీరు అన్నట్టుగా స్మాల్ డైలీ డైరీ స్టార్ట్ చేసేసి ఫ్రమ్ దేర్ ఇఫ్ దే వాంట్ టు ఎస్టాబ్లిష్ దేర్ ఓన్ స్మాల్ సెట్ ఆఫ్ ఫ్యాక్టరీ అనుకోండి దెన్ సో ఇట్ డిపెండ్స్ అండి, మీరు ఎట్లా ఫ్యాక్టరీ చేస్తున్నారని ఇట్ డిపెండ్స్. సో దానికి చాలా రెగ్యులేషన్స్ కూడా ఉన్నాయండి, ఫుడ్ సేఫ్టీ రెగ్యులేషన్స్ ఉన్నాయి, ఫాలో చేయాలండి. దానికి మనం ఏం చేయాలంటే ఫార్మ్ లెవెల్లో వాల్యూ ఎడిషన్కి ఫోకస్ చేయాలి. మేము ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఎ ఫార్మర్ మిల్క్ ప్రొడక్షన్ చేస్తూ ఉంటే ఆ మిల్క్ని ఆయన చిల్లు చేస్తే ప్రక్యూరర్ షుడ్ బి ఏబుల్ టు గివ్ మోర్ మనీ, 1.5-2 rupees per liter, ఈ గెట్స్ మోర్ మనీ. మనం అట్లే చూడాలండి ఫార్మ్ లెవెల్లో. బట్ ఎవరైనా ఇఫ్ అగ్రిగేట్ చేసి ఇట్లా ఫ్యాక్టరీ సెటప్ చేయాలంటే వీ కెన్ సెటప్ ఫ్యాక్టరీస్ ఫ్రమ్ 50 lakhs to ఓకే యాజ్ బిగ్ ఫ్యాక్టరీ యూ వాంట్ యూ కెన్ సెటప్. ఓకే, సో దట్స్ హౌ ఇట్ ఈస్, డిపెండ్స్ మీరు ఎట్లా ఫ్యాక్టరీ సెటప్ చేస్తున్నారు అని. ఓకే, సో దీంట్లో రెవెన్యూ జనరేషన్ అనేది ఒక స్టేజ్ చాలా ఎఫర్ట్స్ పెట్టాక వస్తుంది అంటారు. మీ పాడ్కాస్ట్లు చూసినా కూడా మధ్యలో చెప్పారు లైక్ కంపెనీ బ్యాంక్ ట్రప్సీకి వెళ్ళింది మధ్యలో, దెన్ హౌ డిడ్ యూ అంటే మీ పర్సివరెన్స్ ఏదైతే ఉందో అది ఈరోజు కంపెనీ 500 CR కంపెనీగా క్రోర్స్ కంపెనీగా ఎస్టాబ్లిష్ అయింది. సో ఆ డిఫికల్ట్ ఫేసెస్ నుంచి హౌ డిడ్ యూ కమ్ అవుట్, వాట్ వర్ దో సిచ్యువేషన్స్? సో ఇది చాలా ఆంటర్ప్రినర్స్ ఈ ప్రాసెస్లో ఇట్లా అవుతుందండి. ఎవరైనా చేసేకపోతే ఇది ప్రాబ్లం అవుతుంది. ఫస్ట్ 9 years ఫ్రమ్ 2009 to 2019 9 yearsలో వీ వెంట్ 6 times క్లోజ్ టు బ్యాంక్రప్సీ. ఓకే, సో అది ఏమంటే మాకు మార్కెట్ అర్థం కాలేదండి. ఇప్పుడు మేమంతా మిల్క్ ప్రొడక్షన్ చేస్తూ ఉంటాం, ఫార్మర్స్ నుంచి బైబ్యాక్ చేసి ప్యాక్ చేసి మార్కెట్కి పంపిస్తూ ఉంటాం, బెంగళూరు మార్కెట్కి. ఆ ఏజెంట్స్ మా దగ్గర మిల్క్ తీసుకుంటా ఉండ్రి, దే నెవర్ గేవ్ బ్యాక్ ద మనీ అండ్ వీ డింట్ నో హౌ టు కలెక్ట్ ఇట్. వీఆర్ సో ఫూలిష్. ఓకే, మేమేం చేయాలంటే రూరల్ ట్రాన్స్ఫార్మర్ చేస్తున్నాను పైన వాళ్ళు మేము. ఓకే, మాకు మార్కెటింగ్ తెలీదు, సేల్స్ తెలీదు, ఏమీ తెలియదండి. ఓకే, ఇచ్చేస్తే వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తారు మేము అనుకుంటున్నాం. అందరూ మిల్క్ తీసుకొనినారు, ఎవరు డబ్బులు వాపస్ ఇవ్వలేదండి. ఆ ప్రాబ్లం నుంచి 6 times వీ వెంట్ క్లోజ్ టు బ్యాంక్రప్సీ. ఓకే, సో ఇది ఫండమెంటల్ ఎర్రర్. మధ్య చెప్తాను కదా మనమేమో ప్రపంచం చేంజ్ చేయాలని పోతే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ యూనిట్ బి రియలిస్ట్. ఓకే, నౌ ఇఫ్ యూ గో చేస్ ద డ్రీమ్, ఓకే, వితౌట్ బాదరింగ్ దిస్ వన్, యూ విల్ గెట్ ఇన్ టు ట్రబుల్. అక్షయకల్ప ఇస్ అ గ్రేట్ ఎగ్జాంపుల్ ఫర్ దట్. ఓకే, సో యూ లెర్న్ హార్డ్ వే అంటారు. వెరీ హార్డ్ వే అండి, వెరీ ఎక్స్ట్రీమ్లీ హార్డ్ వే. వన్ అడ్వాంటేజ్ ఐ హ్యాడ్ ఎ టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ ఉందండి. టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ ఉండింది దానికి మేము 2016-17లో వీ వెంట్ డైరెక్ట్ టు కస్టమర్స్ చెప్పేసి, చూడప్పా ఇట్లా మిల్క్ ఇస్తున్నాము, ఓకే, ఇట్లా ఫార్మర్స్ ఇట్లా పని చేస్తున్నాము, ఆ ఫార్మర్స్ని మీరు సపోర్ట్ చేయాలండి, దానికి మిల్క్ కొనుక్కోండి అని సబ్స్క్రిప్షన్స్ అమ్మేకి చురు చేస్తామండి. 2016 ఎవరు సబ్స్క్రిప్షన్ చేయరు ఆవిడ. ఓకే, 2016 వీ వర్ ద ఫస్ట్ ఇన్ బెంగళూరు టు డూ దట్. ఓకే, ఆవిడ మాకు రియలైజ్ అయ్యండి కన్జ్యూమర్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అని. అందుకంటే మేము ఏజెంట్స్కి ఇస్తా ఉన్నాం, వాళ్ళు ఏం చేస్తుంటారో మాకు తెలీదు, మాకు కన్జ్యూమర్స్ ఎవరో తెలీదు. సో అదంతా ప్రాబ్లమ్స్ అయ్యి దాన్ని సాల్వ్ చేసేకి మాకు విట్ టుక్ 9 years. So now we have legend who can support and give lessons directly. వాళ్ళు అటువంటి ప్రాబ్లమ్స్లో రాకుండా అవి లెసన్స్ కూడా ఇస్తూ ఉంటారా ద ఫార్మర్స్ యు ఆర్ చేంజింగ్? చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా చాలా ఫార్మర్స్ వస్తున్నారు, అడుగుతున్నారు ఎట్లా చేసేదని. మేము వెరీ సింపుల్ ప్రాసెస్ అండి. ఎనీ ఫార్మర్ కమింగ్ టు అస్ మాకు అడిగితే ఎవరనో వీ ఎన్కరేజ్ ఇట్. అట్లా చేసినాడు ఆ ఫార్మర్ బాగా చేస్తున్నాడు, నువ్వు ఆ ఫార్మర్ పై 5 days పని చేయి, నీకు అంతా నేర్చుకుంటావు. వీ నీడ్ నాట్ టెల్ ఎనీథింగ్. ఆ ఫార్మర్ సక్సెస్ఫుల్ అయిన ఫార్మర్ చెప్పాలండి. అట్లా సిస్టమ్స్ తెచ్చున్నామండి. వెరీ గుడ్. సో మీ మార్కెటింగ్ ఆస్పెక్ట్స్ మీరు అన్న స్టార్టింగ్లో మార్కెటింగ్ తెలీదు ఏం తెలియదు అన్నారు. బట్ త్రూ వాట్ డిఫరెంట్ మార్కెటింగ్ స్టైల్స్ మేము చూస్తున్నాం త్రూ సోషల్ మీడియా అండ్ ఆల్ దాట్. సో హౌ డిడ్ యూ కమ్ అప్ విత్ సచ్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్షియల్ మార్కెటింగ్ కానీ ఏదైనా కానీ వాట్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీస్ హ్యావ్ యూ బిల్డ్? చాలా సింపుల్ అండి. మేము ఇనిషియల్ డేస్లో మిల్క్ అమ్ముతాడో చురు చేసినాడో మొదట డబ్బులు లేదండి. ఓకే, ఏం ఇప్పుడు మీరు మా పాలు తీసుకుని అడుగుతారు, ఏమయ్యా ఆర్గానిక్ పాలు అంటే ఏం చెప్పు అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, వీ ఎక్స్ప్లెయిన్ అండ్ ఆల్సో వీ ప్రాంప్ట్ దెమ్. మీకు తెలుసుకున్నాలా అంటే
వచ్చి మా ఫార్మర్స్ని విజిట్ చేయండి అని చెప్పాక షూట్ చేస్తున్నాండి. We started this program in 2012, what is called as a farm visit program. ఓకే. Okay. Atla, every year we used to maybe anchor maybe 100-200 customers, initial stages la. Last financial year, FY 24-25 la, we anchored 45,000 consumers of Akshakalpa visiting our farmers. ఓకే. అది మూమెంట్ అండి. యా. ఓకే, అట్లా మూమెంట్స్ కావాలండి కన్జ్యూమర్స్కి. వాళ్ళు ఏం తింటున్నారు, వాళ్ళు ఏమిటికి పే చేస్తున్నారు, అది పే చేసింది ఎక్కడ ఉత్పత్తి అయ్యింది, ఎట్లా ఉత్పత్తి అయ్యింది, సాయిల్ కండిషన్స్ ఏమి, ఆ ఫార్మర్ స్థితిగతి ఏమి, ఫార్మర్ డబ్బులు చేస్తున్నాడా, అదంతా మనకి ఇప్పుడు తెలియదండి. ఏమో డబ్బులు ఇస్తాడు, తీసుకుంటాడు, మేమంతే బ్లింకిట్ ఆర్డర్ చేస్తాం 10 నిమిషాల్లో వస్తుంది. అంతే. అందరూ అట్లా అనుకోనిన్నారండి. ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీ కన్జ్యూమర్, ఎవ్రీ బ్రాండ్, మా ఒగరి బ్రాండ్ కాదు, ఎవదన్నా తీసుకోండి, ఇట్ ఈస్ సెకండరీ. ఏమన్నా ఫుడ్ తీసుకోండి, ఇట్ ఈస్ సెకండరీ. అడగండి, ఎక్కడి నుంచి వచ్చిందయ్యా ఇది, ఎవరు చేసినాడయ్యా, యావ కాస్ట్లో చేసినాడయ్యా, నా హెల్త్ మీద ఏమైనా ఇంపాక్ట్ అయ్యా, ఎన్విరాన్మెంట్ మీద ఏం ఇంపాక్ట్ అయ్యా, ఆ ఫార్మర్ కండిషన్ ఏమయ్యా, ఆ సాయిల్ కండిషన్ ఏమయ్యా, ఎవరు అడుగురు అయిపోద్దు. అక్షకల్పలో మేము ఏం చేసిందంటే దిస్ ఎగ్జాక్ట్లీ వాట్ వి డిడ్, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. వి ఎన్కరేజ్ ఫార్మర్స్ టు కన్జ్యూమర్స్ టు కమ్ అండ్ విజిట్ అవర్ ఫార్మర్స్. దట్ చేంజ్డ్ అక్షకల్ప. లాడపి ఎందరు జనం అడుగుతారు, ఓ ఇది స్లో, ఎందుకు కస్టమర్ని తోడుకొస్తావు. ఎనీ కస్టమర్, ఎవరన్నా కస్టమర్కి వాళ్ళ ఫుడ్ మీద ఆసక్తి ఉంటే వాళ్ళు రావాలని నేను చెప్పేది. ఫస్ట్ వాళ్ళ మీద వాళ్ళకి ఆసక్తి ఉంటే ఆ ఫుడ్ మీద వస్తుంది, వాళ్ళు ఆవిడ వస్తారు. మనం వాళ్ళని చేంజ్ చేసే కాదండి. మై జాబ్ ఈజ్ నాట్ చేంజింగ్ కన్జ్యూమర్, మై జాబ్ ఈజ్ ఎనేబులింగ్ కన్జ్యూమర్ టు ఆస్క్ మీ క్వశ్చన్స్. నేనే చెప్తాను, నా క్వశ్చన్ అడుగున్నాను, నేను చెప్తున్నాను, నేను నీకేమన్నా క్వశ్చన్ అని అడుగు, నా చేతిలో కాకపోతే నీకే ఏడుస్తాను, నువ్వే పోయి చెరుకోవాడ. అది రావాలండి. అది మేము చెప్తామంటే బ్రాండ్ ట్రాన్స్పరెన్సీ అని చెప్తాము. బిగ్గెస్ట్ మార్కెటింగ్ ప్రోగ్రామ్ వాట్ వి డన్ ఈజ్ వి ఓపెన్డ్ అవర్ సెల్స్. మాదేమీ లేదు, మీరు ఎవరైనా రావచ్చు, ఏమన్నా చూడొచ్చు, ఎవరినైనా మీట్ చేయొచ్చు. దట్స్ వాట్ వి బికేమ్ ఎక్స్ట్రీమ్లీ ట్రాన్స్పరెంట్. అక్షయకల్ప టుడే, దట్స్ వాట్ అక్షయకల్ప మార్కెటింగ్ ఈజ్ ఆల్ అబౌట్. మీ యాడ్స్ టీవీలో రావు, నార్మల్ కమర్షియల్ యాడ్స్ లాగా వస్తాయి కదా, గడ్డ పెరుగని అవని ఇవని, అవేవి రావు. ఓన్లీ త్రూ కన్స్యూమింగ్ దట్ ప్రోడక్ట్, నోయింగ్ ద క్వాలిటీ and having a question. If you have a question, now you should come and visit us, explore us, ask tough questions, difficult questions అడగండి, మేము ఎంకరేజ్ చేస్తున్నాము. దిస్ ఈజ్ వాట్ అక్షయకల్ప ఈజ్ ఆల్ అబౌట్. ఓకే, ఇక్కడ మరి తెలుగు జనాలకి ఇక్కడ జడ్చర్లలో మీ ఫామ్ లో విజిటింగ్ ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ టుడే there are 120 consumers there in the జడ్చర్ల ఫెసిలిటీలా. ఓకే, సండే అరౌండ్ 200-300 కస్టమర్స్ వస్తారండి. ఏం చేస్తారు అక్కడికి వచ్చి? ఓకే, సమ్ పీపుల్ మీట్ ఫార్మర్స్, సమ్ పీపుల్ ప్లే విత్ కౌస్, సమ్ పీపుల్ ఫీడ్ ద కౌస్, సమ్ పీపుల్ ప్రిపేర్ ద ఫాడర్ ఫర్ ద కౌస్. నేను ఒక ఫార్మ్ విజిట్ చేశాను వేరే వాళ్ళది. ఓకే, మీరు రండి, మీరు రాజు చూడండి, ప్రిపేర్. ఆమెకి కొందరు ఫాడర్ హార్వెస్ట్ చేస్తారు. అండ్ ఆమెకి ఆ సిస్టమ్స్ అంతా అర్థం చేసుకుంటారు. ఆర్గానిక్ ప్రొడక్షన్ అంటే చేస్తే ఏం చేస్తారు, all of it they can understand. So that is the level of transparency what we have built. Very nice అండి. సో ఇప్పుడు ఎవరైనా మార్కెటింగ్ చేసుకోవాలి ఈ ఫార్మింగ్ది అని అంటే, ఒక 2 lakhs ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఫస్ట్ దేని మీద స్పెండ్ చేయాలి ఆ 2 lakhsని? సో ఇట్స్ అ డిఫికల్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఏమవుతుందంటే 2 lakhs 3 lakhs, మీరైతే ఏం చేస్తారు? నేను యాడ్స్ మీద స్పెండ్ చేయలేదండి, నేను చేయను. నేను ఎవరికి డిస్కౌంట్ ఇయ్యను. నేను అదని చెప్తే ద బెస్ట్ థింగ్ వాట్ ఐ విల్ డూ ఇస్ మేబీ మై ఫస్ట్ కస్టమర్ దగ్గర పోయి, రావయ్యా రామ్మా, నేను నా ఫామ్కి తోడుకుని చూపిస్తాను. మేబీ ఐ విల్ ఇన్వెస్ట్ ఆన్ దట్. దట్స్ మై ఫస్ట్ కస్టమర్. సింపుల్ ఇన్వెస్ట్మెంట్స్ మనం చాలా కాంప్లికేట్ చేసుకుంటామండి. గూగుల్కి ఇస్తాము, ఫేస్బుక్ ఇస్తాము, వాళ్ళకంతా ఇచ్చి యాడ్స్ ఇచ్చి మనంతా దుడ్లు పాటు చేసుకుంటున్నాము. If you have a 2 lakh rupees and you want to market, take your first customer to show your product, show where it is manufactured, యా ఫార్మ్ నుంచి వచ్చింది చూపిస్తే ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ నాకు అనిపిస్తుంది. వెరీ నైస్. ఇది ఐ థింక్
మీరు ఈ చేసే మూవ్మెంట్ వాట్ ఎవర్ ఫార్మ్ విజిట్ అనేది ఇట్స్ ఇన్ఫ్యాక్ట్ పీపుల్ ఆర్ నోయింగ్ అబౌట్ యువర్ బ్రాండ్ అండ్ చాలా పెద్ద మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్ రెండు టుగెదర్ అయిపోతాయి ఇది. కరెక్ట్. కరెక్ట్. ఈ మీరు అనేది ఫార్మింగ్ ఇట్స్ D2C ఇండస్ట్రీ కదా. సో ఈ ఇండస్ట్రీలో మీరు ఫస్ట్ ఎంటర్ అయిన కొత్తలో చూసిన ఫస్ట్ 3 ఛాలెంజెస్ అని అంటే ఏవైనా ఏమున్నాయి? ఫస్ట్ ప్రైమరీ ఛాలెంజ్ ఇస్ కన్స్యూమర్ ఎడ్యుకేషన్ అండి. ఆ, ఓకే, బిగ్గెస్ట్ ఛాలెంజ్ అదే అండి. ఆ, ఓకే, ఇంకేమీ ఛాలెంజ్ లేదండి. ఎవరు కన్స్యూమర్స్కి దే ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్. ఓకే, చెప్తే ఐఎమ్ నాట్ దట్ దేర్ యాక్చువల్ ఎడ్యుకేషన్, ఐఎమ్ సేయింగ్ ఆన్ ద ప్రోడక్ట్. ఓకే, ఆన్ దిస్ వన్ దే ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్. ఓకే, అది బిగ్గెస్ట్ ఛాలెంజ్. సెకండ్ థింగ్ ఏమంటే ఆ ఎడ్యుకేషన్ అయినాక హౌ డు యూ అలో ద కస్టమర్ టు డూ ఏ ట్రయల్. ఓకే, ట్రయల్ అయినాక హౌ డు యూ రీటైన్ హిమ్. ఇట్స్ వెరీ సింపుల్ ఫండమెంటల్ ప్రాబ్లమ్ ఆఫ్ ఎనీ బ్రాండ్ బిల్డింగ్. ఓకే, ఎడ్యుకేషన్ చాలా జనం ఎడ్యుకేషన్ మీద లేదంటే ఇదేం మా దాంట్లో డిస్కౌంట్ ఉండి తీసుకోండి, ఓకే 1 లీటర్ మిల్క్ తీసుకోండి 3 లీటర్ ఫ్రీ ఇస్తాను, అవంతా కాదండి. దట్ ఈస్ నాట్ ఎడ్యుకేషన్ అండి. ఓకే, ఎడ్యుకేషన్ అంటే ఆ దాని నుంచి ఏమి బెనిఫిట్ అవుతా ఉంది నాకు యాజ్ ఎ కన్జ్యూమర్, దాని మీద చేయాలండి. సెకండ్ నేను చెప్తుంది కదా, ఎక్కడి నుంచి ప్రొడక్షన్ అయింది, ఇది ఎట్లా ప్రొడక్షన్ అయింది, దాని మీద ఎడ్యుకేట్ చేయాలండి. ఇది చాలా క్రిటికల్ అండి. సో మీరు యువర్ క్వశ్చన్ టాప్ 3 ఇష్యూ ఈజ్ కన్స్యూమర్ ఎడ్యుకేషన్ ఎట్లా చేసేది అని చాలా ఇంపార్టెంట్. మాకు ఇట్ వర్క్డ్ అవుట్, ఫార్మ్ విజిట్ ఇట్ వర్క్డ్ అవుట్. ఫార్మ్ విజిట్ నుంచి దే బికమ్ ట్రయలిస్ట్, దెన్ దే బికమ్ ఓకే లాయలిస్ట్, అట్లా. సో వీ హ్యావ్ టు బిల్డ్ అండి. ఓకే, నైస్. సో మీరిప్పుడు అప్పుడు చూసిన ప్రాబ్లమ్స్కి 16 ఇయర్స్ బ్యాక్ మీరు ఎంటర్ అయినప్పటికీ ఇప్పుడు 2025లో ఆఫ్టర్ యూ హ్యావ్ ఎస్టాబ్లిష్ అయినా కాకపోయినా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి కామన్ ఉంటాయి. సో కన్స్యూమర్ బిహేవియర్లో కానీ కన్స్యూమర్ అవేర్నెస్ వాళ్ళకున్న నాలెడ్జ్ కానీ ఏమైనా చేంజెస్ చూసారా మార్కెట్లో? ఎస్, ఐ సీన్ లాట్ మోర్ కస్టమర్స్ ఆస్కింగ్ క్వశ్చన్స్. కస్టమర్స్ మేము చూసిన చాలా కాన్షియస్ చాయిసెస్ చేస్తున్నారండి. సింపుల్ ఇష్యూస్, ఈవెన్ యూజ్ ఆఫ్ ప్లాస్టిక్స్. ఓకే, కస్టమర్ బిహేవియర్ చేంజ్ అవుతూ ఉందండి. అండ్ ఆల్సో యూజింగ్ లాట్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్, ద మూవ్మెంట్ అగెన్స్ట్ ప్రాసెస్డ్ ఫుడ్. ఓకే, దట్ పీపుల్ ఆర్ ట్రయింగ్ టు కన్స్యూమ్ న్యాచురల్ ఫుడ్. థర్డ్, ఓకే, one behavioral change, okay, is people are making an attempt to discover, okay, their food. మొదలు ఇది లేదండి, ఈ 3 ఆస్పెక్ట్స్ లేదు. లాస్ట్ 14-15 ఇయర్స్లో ఈ చేంజెస్ అవుతా ఉందండి. ఓకే, విచ్ ఈస్ గుడ్ ఫర్ దిస్ ఇండస్ట్రీ యాజ్ వెల్ యాజ్ ఫర్ పీపుల్ లైక్ యూ, ఈ మూమెంట్ని తీసుకొచ్చిన వాళ్ళు. ఎస్, ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ద ఇండస్ట్రీ అండ్ గుడ్ ఫర్ ద కస్టమర్, కన్స్యూమర్. Forget about industry, it is good for him. He is making that, okay, conscious choices. ఓకే, నైస్. సో ఇప్పుడు మీరు ఫస్ట్ ప్రాఫిట్ అని పెట్టారు కదా, ప్రాఫిటబుల్గా మార్చినప్పుడు వాట్ వాజ్ ది అమౌంట్ దట్ యూ కెప్ట్ ఇన్ టు ఇట్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్, ఇఫ్ యూ కెన్ ఆస్క్? ఇది ఇనిషియల్స్ మేము సెటప్ చేసినప్పుడు మాకు తెలియదండి. మాకు ఇనిషియల్ వెన్ వీ స్టార్టెడ్ వర్కింగ్ మాకు క్యాపిటల్ ఎంత కావాలని మాకు తెలియదండి, ఎంత డబ్బులు ఎంత కావాలని మాకు తెలీదు. దానికి ఏమైనా రిపీటెడ్లీ గాట్ ఇన్ టు ట్రబుల్. చెప్తాను కదా, ఫస్ట్ 9 ఇయర్స్లో 6 times క్లోజ్ టు బ్యాంక్రప్సీ. ఎట్లా క్యాపిటల్ తేవాలి, ఎట్లా క్యాపిటల్ వీ హ్యావ్ టు టేక్ ఇట్ బ్యాక్ ఫ్రమ్ మార్కెట్, అదంతా మాకు తెలియదండి. సో ఇనిషియలీ దేర్ నో అలొకేషన్. ఓకే, ఫస్ట్ 9 years వీ హ్యాడ్ నో మనీ, వీఆర్ ఆల్ బేర్లీ సర్వైవింగ్. ఓకే, బట్ లేటర్ ఆన్ ఓకే వీ రియలైజ్డ్ దీనికి స్ట్రక్చరల్గా క్యాపిటల్ తేవాలని. దట్స్ హౌ వీ రియలైజ్డ్. ఆ రియలైజేషన్ వచ్చినాక వీ వెంట్ టు లాట్ ఆఫ్ పీపుల్ టు రైజ్ ఇన్వెస్ట్మెంట్స్. దే ఆల్సో డింట్ అండర్స్టాండ్ మేమేం చేస్తున్నాము. 5 farmers దగ్గర పనిచేస్తున్నాడు, మార్కెట్ మీద ఫోకస్ చేసేసి ఫార్మర్ దగ్గర పనిచేస్తున్నాడు, ఎవరు డబ్బులు ఇవ్వలేదండి. ఓకే, అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ గేవ్ అప్. 2016-17లో ఐ టోల్డ్ ఐ డోంట్ వాంట్ గో అండ్ రైజ్ మనీ. ఎంత సింపుల్గా ఉందో దాన్ని చేస్తా పోతామని. విత్ దాట్ కేమ్ లాట్ ఆఫ్ లర్నింగ్ అండి. బిట్వీన్ 2016 to 2019 we didn't make money, lot of money, but we were not losing money. Okay, we bought company to around 30 crore revenues in a year by financial year 2019. Okay, adi change andi. Rather than looking at a profits, looking at this one and building a company, okay, you need to really look at how to survive first.
పే ఫర్ యువర్ ఎంప్లాయీస్, పే ఫర్ యువర్ ఫార్మర్స్, ఓకే, అండ్ పే ఫర్ యువర్ సప్లయర్స్. చాలా ఇంపార్టెంట్ అండి. అది నే ప్రకారం ఏం చెప్తానంటే యూనిట్ ఎకనామిక్స్, ఫార్మ్ లెవెల్లో యూనిట్ ఎకనామిక్స్ యాడ్ అవుతా ఉందా, డిస్ట్రిబ్యూషన్లో యాడ్ అవుతా ఉందా. సో అదంతా చాలా ఇంపార్టెంట్. ఇనిషియల్ ఫస్ట్ 6 years it was a struggle, but later on we tried to correct it, and we are fairly successful by 2019. ఇప్పుడు ఈరోజు ఒక యంగ్ పర్సన్ వస్తాడు, నాకు ఫార్మింగ్ ఇంట్రెస్ట్. ఓకే, మీరు చెప్పారు ఇలా డైలీ కూడా డబ్బులు వస్తాయి, మనం ఏం డబ్బులు లేకుండా ఉండమని. సో ఒక పర్సన్ వచ్చి, సార్ నేను ఎంత డబ్బులు పెడితే, నేను ఇప్పుడు నాకు ఎంత ల్యాండ్ ఉండాలి, ఎంత డబ్బులు పెడితే నేను ఇప్పుడు వచ్చేసి ఫార్మింగ్ స్టార్ట్ చేయగలను అని అంటే ఏం చెప్తారు? ఫార్మింగ్ది అదే ప్రాబ్లం అండి, చెప్తాను కదా మీకు. ఫార్మింగ్లో ఎవరైనా వచ్చి నేను ఇనిషియల్గా 10 కోట్లు ఉన్నాయి, నేను 10 కోట్లు వేచేసి నేను ఫార్మింగ్లో డబ్బులు తీసానంటే కాదండి. ఫార్మింగ్ యూ హ్యావ్ టు థింక్ డిఫరెంట్లీ. సో ఇవి ఎట్లా అంటే, ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కెన్ ఐ ఇన్వెస్ట్ 50,000 రూపీస్ అండ్ టేక్ అవుట్ 50,000 రూపీస్, అట్లా యోచన చేయాలండి. అదే చిన్న చిన్న ఆలోచనే. పెద్ద 10 కోట్లు చిన్న పిల్లల దగ్గర, ఈవెన్ 10 lakhs చాలా ఇన్వెస్ట్మెంట్ అండి, ఎవరు చేయకూడదు. నేను చెప్పేది ఫస్ట్ ది హ్యావ్ టు స్టార్ట్ ఫార్మింగ్ చేసేవాడు చెప్తున్నాను. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ ఫార్మర్, ఇఫ్ యు ఆర్ థింకింగ్ యూ నీడ్ టు ఇన్వెస్ట్ లాట్ ఆఫ్ మనీ అండ్ మేక్ మనీ, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, ఇంపాసిబుల్. అక్షయకల్ప మోడళ్లను కాదది. ఎట్లా అక్షయకల్ప మోడల్ సక్సెస్ఫుల్ అవుతుందంటే, ద వే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ ఎ ఫార్మర్, మీరేమైనా ఫార్మర్ అయ్యి నా దగ్గర వచ్చి అడుగుతారండి, మేమేం చేస్తామంటే, హే కమ్, వెరీ గుడ్, ఓకే, ఒక సింపుల్ పని చేయాలండి. మీ దగ్గర 3 cows ఉన్నాయి కదా, 3 cowsకి ఓకే స్టార్ట్ గ్రోయింగ్ యువర్ ఓన్ ఫాడర్. మీరు ఆవుల నుంచి ఎక్కడ తీసుకున్నట్లేదు, గ్రో చేయండి, దానికి ఏమీ ఎక్స్పెన్సెస్ లేదు. యూఆర్ ఆల్రెడీ ఫీడింగ్ ద కౌస్ ఫాడర్, మీరే గ్రో చేయండి. ఆవుల నుంచి ఫీడ్ కంపెనీ నుంచి తాకూడదండి. ఓకే, కెన్ యూ మేక్ దట్ ఫండమెంటల్ చేంజ్? ఆవులకి ఇచ్చే ఫుడ్ మీరే గ్రో చేయండి. సెకండ్, డ్రింకింగ్ వాటర్ ఉంది కదా, ఇఫ్ యూ కాంట్ డ్రింక్, కౌస్ కాంట్ డ్రింక్, కౌస్ నీడ్ టు హ్యావ్ యాక్సెస్ టు క్లీన్ వాటర్ కావాలండి, దాన్ని చేంజ్ చేస్తావుపా. సెకండ్ క్వశ్చన్. ఓకే, థర్డ్ క్వశ్చన్, మీ దగ్గర ఓకే చాలా దూడలంతా పుడతాయి, వాటికి ఆ బాడీ వెయిట్ గెయిన్ బాగుండేట్లా చూసుకుంటారా? ఓకే, అంటే కాఫ్స్ యూ హ్యావ్ టు రైస్ గుడ్ కాఫ్స్, ఓకే, ఫండమెంటల్ చేంజ్. ఓకే, ఫోర్త్ వన్, ఆవుత నుంచి ఎక్స్టర్నల్ ఇన్పుట్స్ వస్తూ ఉన్నాయి కదా నీ ఫామ్కి, కెమికల్స్ అవంతా కట్ చేస్తావా? ద మూమెంట్ యూ టెల్ దెమ్ వాట్ ఈజ్ ఆల్టర్నేటివ్ అని అడుగుతాడు. నీ దగ్గర కౌస్ ఉన్నాయి, కౌస్ నుంచి వచ్చే మెన్యూర్ చేసేది నీకు చెప్పిస్తాను. ఓకే, నౌ యూ మేక్ యువర్ ఓన్ మెన్యూర్, ఎక్స్టర్నల్ ఇన్పుట్స్ కట్ చేసేది నేను చెప్పిస్తాను. ఇట్లా ఇంటర్వెన్షన్ చేపియాల. ఫస్ట్ ఇంటర్వెన్షన్ ఈజ్ నాట్ మనీ. దానికి నేను చెప్తున్నానండి, ఫార్మింగ్లా మనీ వేసి డబ్బులు తీసుకునేది గాసి. ఫార్మింగ్ ఎట్లా చేయాలంటే చిన్న 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 చేంజెస్ ఇట్లా చేసి వితౌట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ యూ షుడ్ బి ఏబుల్ టు టేక్ మనీ అవుట్. దెన్ వానికి కాన్ఫిడెన్స్ వస్తుందండి, నేను ఐఎమ్ పుట్టింగ్ నౌ 10,000 రూపీస్ యాజ్ ఎక్స్పెన్స్, ఐఎమ్ గెటింగ్ 25,000, ఇట్స్ గుడ్. ఓకే, అక్కడ కాన్ఫిడెన్స్ అది బిల్డ్ ఇప్పొద్దు లేదండి, అది ఆ సిస్టమ్స్ లేదు ఇప్పొద్దు. ఇప్పొద్దు వరి పంటాడు, వరి అంటే ఇట్స్ ప్యాడీ పంటాడు, once in 3 months, once in 6 months, you don't even know market price. ఎంఎస్పి అని ఉంది, ఇది చాలా పని కాదు. ఓకే, ఇన్పుట్ కాస్ట్ ఉన్నాయి, ఏమీ మన కంట్రోల్లో లేదండి. దట్స్ నాట్ ఎ గుడ్ థాట్. సో దానికి ఏం చేయాలంటే ఇట్లా సింపుల్ చేంజెస్ రిజల్టింగ్ ఇన్ ఎఫిషియన్సీస్ అండ్ మనీ, కట్టింగ్ ద ఇన్పుట్ కాస్ట్. మీకు ఎందుకో తెలియదండి, మీరున్న డైరీ యూనిట్ ఏమైనా ఎస్టాబ్లిష్ చేస్తే మీరు 50% of the cost is buying external concentrate feeds from outside. ఫీడ్ కంపెనీ నుంచి మీరు కొనుక్కొని అది 50% దుడ్లో డబ్బులు మనకు పే చేస్తుంది. అవునండి. సో ఎవరు దీని మీద మాట్లాడరండి. ఓకే, దాన్ని ఏం చెప్పేదండి నేను, అది రాంగ్ అయ్యా, నువ్వు పండాలి, నువ్వే పండించి నీ ఆవులకి ప్రొడక్టివిటీ కమ్మి కావచ్చు, బట్ కాస్ట్ కమ్మి అవుతా ఉంది కదా. అవును, చూడయ్యా దాన్ని, అది చాలా ఇంపార్టెంట్ అండి. సో మై సజెషన్ ఈజ్, ఫార్మింగ్ని చేంజ్ చేయాలంటే చాలా సింపుల్ స్టెప్స్ కావాలండి. ఓకే, ఇప్పుడు ఆవులు నా దగ్గర లేవనుకోండి, నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, మీరు అన్నట్టు ఒక 3 ఆవులు ఉన్నాయనండి.
ఒక్కో ఆవు బయట ఎంత కొనొచ్చు? ఈ సిటీ వాళ్ళ కోసం అడుగుతున్నా, బయటకు తెలుస్తుంది. డిపెండ్స్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే గుడ్ మిల్కింగ్ కావ్ ఇప్పుడు ఓకే హోలిస్టన్ ఫ్రీజన్ హెచ్ఎఫ్ అని చెప్తాము. మ్మ్. అవి 60,000 to 70,000 రూపీస్ చెక్తుందండి. మ్మ్. ఓకే ఇఫ్ యూ వాంట్ ఎ బఫెలో మ్మ్. ఓకే 100,000 to 150,000 డిపెండింగ్ అపాన్ ద బ్రీడ్. మ్మ్. Okay, that's how it costs. ఓకే. Okay, if you want to buy a cow from outside, మ్మ్. my recommendation, మ్మ్. farmer if he has 1 or 2 or 3 cows, మ్మ్. you should not buy cows from outside. You should raise calves. Yes. Okay, ఆవుడు మాత్రం మనకి లాభం అవుతుందండి. అదే. ఇఫ్ ఈ ఈస్ బయింగ్ కౌస్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఈ డోంట్ నో కౌలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవును. ఎట్లున్నాయి, ఏమీ మనకి తెలియదండి. మ్మ్. అది ప్రాబ్లమ్ చిక్కేసుకుంటున్నాడు. మ్మ్. దానికి కాఫ్ రైజింగ్ మీద ఫోకస్ చేయాలండి. బ్యూటిఫుల్. మార్కెట్లో ఇంత కాంపిటీషన్ ఉంది కదా, అంటే వన్స్ యూ గ్రో, ఇప్పుడు చెప్పారు ఇలా చేసుకోవచ్చు అని, మార్కెట్లో ఇంత కాంపిటీషన్ ఉంది కదా, హౌ డూ పీపుల్ సర్వైవ్ అని మీ స్టోరీతో అక్షయ్ కల్ప ఎలా సస్టైన్ అయింది? పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ దిస్ బ్రాండ్ కదా, ఎలా సస్టైన్ అయింది ఆ బ్రాండ్? చాలా ఇంపార్టెంట్ అండి. కాంపిటీషన్ ఈజ్ ఎ మిస్యూజ్డ్ వర్డ్. నేను చెప్పేది యూఆర్ కాంపిటింగ్ ఫర్ వాట్ అడుకోండి. కాంపిటింగ్ వై? ఓకే జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ వర్క్, ఫోకస్ ఆన్ యువర్ కస్టమర్, డోంట్ ఫోకస్ ఆన్ కాంపిటీషన్. ఇది చాలా యూజ్లెస్ అండి. ఓకే వై ఫోకస్? అదే మనం ఏం చెప్తున్నాం అంటే వీ హ్యావ్ గాట్ రాంగ్ ఫోకసెస్. మన కస్టమర్ మీద, మన ఫార్మర్ మీద ఫోకస్ చేసేది ఇడిచేసి యూఆర్ ఫోకసింగ్ ఆన్ ద కాంపిటీషన్. వాట్ యూజ్లెస్? So my fundamental philosophy has been that don't worry about competition. Okay, competition will come, competition will go. What you need to focus is your mission. This is మా దీంట్లో అయితే చాలా సింపుల్ అండి. ద వే వీ అండర్స్టాండ్ ఈస్ నాకు మార్కెట్ కస్టమర్ యాలు కావాలండి. యాలంటే ఒగో అగ్రికల్చర్కి ఏం అగ్రికల్చరల్ కమాడిటీ తీసుకున్నాను, వాల్యూ క్రియేషన్ అయ్యేది ఫార్ములా అండి. బై ఫార్మర్ ఈ క్రియేట్స్ ద వాల్యూ. అది రియలైజేషన్ అయ్యేది ఒక కస్టమర్ దానికి పే చేసినాడు. ఓకే ప్రాబ్లమ్ ఈజ్ ఆ కస్టమర్కి ఆ ఫార్మర్ విని తెలీదు, ఆ ఫార్మర్కి కస్టమర్ విని తెలీదు. దే ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ సైలోస్. ఫార్మర్ ఏమో అనుకుంటాడు నేనేమో ప్రొడ్యూస్ చేసి ఇక్కడ పారేస్తాను, ఎవరైనా నాకు డబ్బులు ఇస్తారు. కన్జ్యూమర్ ఏమనుకుంటారు నేను సూపర్ మార్కెట్ పై తీసుకుంటున్నాను, ఓకే అక్కడ పోయి తీసుకుంటున్నాను, ఓకే బటన్ ప్రెస్ చేస్తే వస్తుంది, 10 minutesకి వస్తుంది. దట్స్ వాట్ ఈస్ ద ఆర్టికులేషన్. అన్ఫార్చునేట్లీ ఆ కనెక్ట్ లేదండి. వాట్ ఈస్ ఫండమెంటల్ జాబ్ ఆఫ్ ఏ బ్రాండ్ ఈజ్ గెట్టింగ్ దట్ కనెక్ట్ ఆర్గనైజ్డ్. ఫార్మర్కి కన్జ్యూమర్ అర్థం కావాలండి, కన్జ్యూమర్కి ఫార్మర్. యూ షుడ్ ఫోకస్ ఆన్ దిస్. కెన్ వి బ్రిడ్జ్ దట్ గ్యాప్ రాదర్ దాన్ బ్యాంగింగ్ యువర్ హెడ్ ఆన్ వాట్ కాంపిటీషన్ ఈస్ డూయింగ్, వాట్ ప్రోడక్ట్స్ దే ఆర్ లాంచింగ్. ఇట్ ఈస్ అంతా చాలా యూజ్లెస్ ఆర్టికులేషన్ అండి. ఇది వేస్ట్ ఆఫ్ టైం. అండ్ ఇట్స్ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఆల్సో. కాంపిటీషన్ అన్నది మైండ్లో పెట్టేసుకుంటే ప్రెషర్ అండ్ స్ట్రెస్ కూడా స్ట్రెస్ యు ఆర్ బ్రింగింగ్ దట్ స్ట్రెస్ ఆన్ యువర్ సెల్ఫ్. అంతే. సో యా యూ షుడ్ ఫోకస్ ఆన్ వేర్ యువర్ ప్రాబ్లమ్ ఈస్. Okay, so you are getting one more problem. Okay, already you have a lot of problems. Now you are getting competition, one more problem. It's not required. Not required. Not required. Okay. And you are happy. For example, everybody now sees Akshay Kalpa is big, but just first 9 years, no, 6 times close to bankruptcy. Then I'll explain chestarandi. అంతే కదా. Okay, avudi ala competition మీద మనం మాట్లాడలే. అవును. It is our internal, no. Now also it is internal. It is the same thing. It is not much different. It is the same thing. ఓకే. దట్స్ హౌ ఐ వ్యూ ఇట్ యాజ్. ఓకే. ఎప్పుడైనా ఎందుకు వచ్చానురా బాబు మళ్ళీ ఐటీకి వెళ్ళిపోతాను అన్న ఫీలింగ్ వచ్చిందా మీకు? లేదండి, నాట్ ఈవెన్ వన్స్. ఓకే, ఈవెన్ వీ వెంట్ త్రూ టఫెస్ట్ ప్రాబ్లమ్స్, బట్ ఐ నెవర్ థాట్ వీ షుడ్ గో బ్యాక్. బికాస్ ఎలా అంటే ఐ బిలీవ్ వీఆర్ ట్రైంగ్ టు సాల్వ్ ఎ ఫండమెంటల్ ప్రాబ్లమ్ ఆఫ్ మన్ ఎగ్జిస్టెన్స్. ఇట్ ఈస్ సెల్ఫిష్. నేనేం అందరికీ ప్రపంచానికని చెప్తలేదండి. ఐఎమ్ వరీడ్ where is my son and his children going to get food from? I am worried. Honestly, I am worried. If I don't solve food production problem, my next generation, where it will get? I am actually solving my selfish problem. If you really look at, that's how I really look at. Lakapathe emaitundandi, we can have a very great goals, but it's not going to happen. So my belief emante, నా ఫుడ్ ప్రొడక్షన్ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ అంటే యంగ్ పీపుల్ ఫార్మర్స్ కావాలండి. సింపుల్.
సూపర్ అండి. అంతే అండి. కీప్ దిస్ ప్రాబ్లమ్స్ వెరీ సింపుల్ అండ్ లుక్ ఇట్ ఫ్రమ్ ఇన్సైడ్. ఓకే, ఈజ్ ఇట్ రిలవెంట్ టు మీ? ఇఫ్ ఇట్ ఇస్ నాట్ రిలవెంట్ టు యూ, ఇట్ ఈస్ నాట్ రిలవెంట్ టు ఎనీబడి ఎల్స్. నేను ఆ ప్రకారం. కరెక్ట్, అంతే కదా. Yes. అండ్ మీరు ఈ కండక్ట్ చేసే యువచేతన ప్రోగ్రామ్స్ ఉంటాయో అది ఎలా ఆన్లైన్లో చేస్తారా, అంటే ఒక వర్క్ షాప్స్ లాగా కండక్ట్ చేస్తారా, ఎలా చేస్తారు? సో ఇది చాలా ఇన్ఫార్మల్ సెటప్స్ అండి. మేమేం చెప్తాం, ఆ యువచేతన ప్రోగ్రామ్ని అక్షయకల్ప బళగా అని చెప్తామండి. ఓకే, ఒక ఫార్మర్, సక్సెస్ఫుల్ ఫార్మర్ దగ్గర, ఓకే, ఇంకా సుత్తముత్త ఫార్మర్స్ అంతను ఒక అసెంబ్లీ చేస్తామండి. ఇట్ హాస్ జీరో కాస్ట్, నో బడీ పేస్ ఎనీథింగ్. ఓకే, నో రిజిస్ట్రేషన్ ఫీ. ఓకే, అండ్ ద హోస్టింగ్ ఫార్మర్ ఓకే గివ్స్ ద ఫుడ్. ఓకే, అండ్ దట్ ఈస్ ద బ్యూటీ. నో, మన కల్చర్ ఏం చెప్తుందండి, ఎవరైనా మన ఇంటికి వస్తే ఏమన్నా అట్లీస్ట్ సమ్ వాటర్, సమ్ బెల్మో, సంథింగ్ ఇచ్. ఓకే, వీల్ గివ్ సంథింగ్. నో, సేమ్ కల్చర్ ఈస్ ఫాలోడ్ దేర్. వాడే మనకు చూపిస్తాడు, యూ విల్ టేక్ ఎ ఫార్మ్ వాక్, ఇదంతా అవుతుంది, ఇది చేసిన ఇది ఫెయిల్యూర్ అయింది, ఇది చేసిన ఇది సక్సెస్ అయింది, దీంట్లో డబ్బులు రాదు చేయొద్దు, దీన్ని ఇట్లా చేయి బాగా అవుతుంది, వాడు చెప్తాడండి. అది నా ప్రకారం గివింగ్ ఎనర్జీ టు యంగ్ పీపుల్. ఇట్ ఈస్ అ రియల్ టాక్. మనం ఇక్కడ ఏమి చెప్తామో, ఏమి పీపీటీలో ఏం చెప్తామో, ఓకే, వీడియోలో ఏం చెప్తామో 99% ఈజ్ రాంగ్ అండి. ఓకే, ఆ ఫార్మర్ కూడా మాట్లాడాలండి. అప్పుడు మాత్రమే యంగ్ పీపుల్ విల్ గెట్ ఎనర్జీ. హో, దిస్ వర్క్స్, దిస్ డజంట్ వర్క్. లేకపోతే అంతాను మరి యూట్యూబ్లో అంతా చాలా రామాయణాలు ఉన్నాయండి, మహాభారతాలు ఉన్నాయి. మీరు ఎట్లా మహాభారతం సిరీస్ చేస్తున్నారు, ఓకే, మేము చూస్తున్నాను కదా, చాలా టాపిక్స్ అంతా మీరు రాసి పెట్టినారు. ఓకే, బట్ వాట్ ఇట్ సేస్ బ్యూటిఫుల్. నో, ఓకే, పర్పస్ మీద మాట్లాడతారు. ఓకే, మన యోచన శక్తి మీద మాట్లాడతాము. ఓకే, ఆమెకి ఇక్కడ చూసి వాట్ ఇఫ్ యూ లూజ్ ఇంట్రెస్ట్ ఇన్ లైఫ్, ఏం చేయాలని ఓకే మాట్లాడుతున్నారు. దట్స్ వాట్ మహాభారతను. ఓకే, సిమిలర్లీ వెన్ దీస్ పీపుల్ టాక్ మాట్లాడితే వాళ్ళు అర్థమవుతుందండి, ఓ ఇది వర్క్ అవుతుంది, ఇది వర్క్ కాదు, ఓకే, ఇది చేయకూడదు, ఇది చేయాలని అర్థమవుతుంది. వేరే వాళ్ళు ఎవరు చెప్పకూడదండి. అది వెరీ నైస్ అండి. సో బిఫోర్ క్లోజింగ్ ఒక స్మాల్ ర్యాపిడ్ ఫైర్. ఓకే, మీ ఫామ్లో చాలా ఆవులు ఉన్నాయి కదా, మీకంటూ ఒక మీ ఫేవరెట్ పెట్ ఆవు ఏదైనా ఉందా? అవునండి, రామ. సో ఈ వాజ్ బార్న్ ఇన్ February 15th, 2021. ఓకే, హల్లికార్ అండి అది. ఓకే, సో ఇస్ మై పెట్. చాలా మందికి ఉండే ఒక ఫార్మింగ్ మిత్, అపోహ ఏంటి ఒక్కటి చెప్పాలంటే? ఫార్మింగ్లా, ఓకే, ఫార్మింగ్ దాంట్లో డబ్బులు లేదని ఒక మిత్ ఉందండి. దాన్ని ఇట్ కెన్ బి చేంజ్డ్. ఓకే, మీకు వచ్చిన అన్ని ఫీడ్బ్యాక్స్లో ఏదన్నా వింత క్రేజీ ఫీడ్బ్యాక్ వచ్చిందా? Oh yeah. So one of the craziest feedback I ever received, okay, is the male calves born. Okay, ఏం చేస్తారు అని. ఓకే, క్వశ్చన్ అడిగినారు, చాలా జనం క్వశ్చన్ అడుగుతారు. నేను చెప్తున్నాను, ఫార్మర్స్ ఆఫ్ కోర్స్ దే డిసైడ్ ఫైనలీ వాట్ దే డూ. ఓకే, ఐ కాంట్ ఎన్ఫోర్స్ సంథింగ్ ఆన్ దెమ్. Okay, so that is one of the feedback that I received. And male calves, when they're born, what do you do? One of the feedbacks what I received. Yeah. ఆర్గానిక్ మిల్క్తో మీ అక్షయకల్ప మిల్క్తో టీ బాగుంటుందా? Amazing అండి. One of the lot of people buy our milk, okay, for making coffee teas. ఓకే, మీరు గుర్తుపడతారా ఇది అక్షయకల్పతో చేయలేదు అని బయట ఎక్కడన్నా చేస్తే? మీ ఫస్ట్ సేల్ ఎంత? ఫస్ట్ సేల్ మీకు వచ్చింది? First sale 18 liters of milk, February 11th, 2012. ఓకే, ఎంత చేశారు? హౌ మచ్ డిడ్ యు? So we issued the coupons, monthly subscription coupons, okay. I don't remember the exact amount, but I know the liters. 18 subscriptions we sold. Super. It was at that point of time 1 liter of milk we sold at 50 rupees. Okay. మీరు ఏ సజెస్ట్ చేస్తారు, బూట్ స్ట్రాపింగా, ఫండింగా ఇనిషియల్లో? You should bootstrap. ఏది కష్టం, గ్రేట్ ప్రోడక్ట్ని తయారు చేయడమా, గ్రేట్ టీమ్నా? గ్రేట్ టీమ్ అండి. ఆర్గానిక్ కాఫీ మీ అక్షయకల్ప మిల్క్తో తయారు చేసి ఒక మంచి పర్సనాలిటీతో, మీ ఫేవరెట్ పర్సనాలిటీతో కూర్చొని తాగాలంటే పర్సనాలిటీ ఎవరు? ఇఫ్ ఇట్ వర్ టు బి డాక్టర్ రాజ్ కుమార్ అండి. వాళ్ళు లేదు ఆయన ఇప్పుడు. ఓకే, థెస్పియన్, అమేజింగ్ పర్సనాలిటీ. మీకు తెలుసుండే కదా డాక్టర్ రాజ్ కుమార్? తెలుసు, అందరికీ తెలుసు. ఫైనలీ అక్షయకల్పని ఒక 3 wordsలో డిస్క్రైబ్ చేయాలంటే ఏం చేస్తారు? Possibilities unlimited. సూపర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శశికుమార్ గారు. Thank you. గ్రేట్ మీటింగ్ యూ. Thank you. Appreciate.
అక్షయ్ కల్ప వాళ్ళు ఎవ్రీ ఇయర్ చాలామంది ఇంటర్న్స్ని హైర్ చేసుకుంటున్నారు. బీఎడ్ మీరు అగ్రికల్చరల్ బ్యాక్గ్రౌండ్ డిప్లొమా, బీఎస్సీ అగ్రికల్చర్ ఆర్ బీటెక్ అగ్రికల్చర్ కావచ్చు. ఇఫ్ యూ వాంట్ టు డూ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్, దాని తర్వాత ఈ ప్రోగ్రామ్స్కి ఫార్మింగ్ ఇండస్ట్రీలోకి వెళ్ళి అది కెరియర్ సెట్ చేసుకోవాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఈ ఆపర్చునిటీ తీసుకోవచ్చు. స్టైపెండ్ కూడా ఇస్తారు. స్టైపెండ్ ఇచ్చాక ఇంటర్న్షిప్ కంప్లీట్ అయ్యాక వాళ్ళు మిమ్మల్ని ఫుల్ టైం ఎంప్లాయీగా కూడా తీసుకోవచ్చు. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ ఆపర్చునిటీ, ప్లీజ్ డూ అప్లై హియర్.